హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరు ఎప్పుడో మీ లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరగాలని మీరు ఎప్పటి నుంచో మీకు ఉంటుంది, కానీ అది కలగానే మీ లైఫ్లో ఉండొచ్చు. ప్రతి మనిషికి కూడా నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరాలి, నా లైఫ్లో నేను కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలి, అందరికీ ఆదర్శంగా నిలబడాలి. ఇలాంటి ఆదర్శంగా నిలబడాలంటే నాకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ సమస్యల ప్రభావం అయి ఉండొచ్చు, పరిస్థితుల ప్రభావం అయి ఉండొచ్చు. ఓకే, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా లేకపోయి ఉండొచ్చు. చిన్న లోపమైన ఉండొచ్చు. ఒక చోట మనం ప్రయత్నిస్తూ ఉంటాం, మనకి ఏదో ఒకటి అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి. అలాంటి వారి కోసమే ఇంపాక్ట్ అనే ఒక వేదిక పరిచయం అయింది. సరిగ్గా 27 years బ్యాక్ ఒక్కరితో మొదలైంది, ఇప్పుడు లక్షల్లో కోట్లలో అభిమానులను సొంతం చేసుకుంది. అలా మొదలుపెట్టిన వ్యక్తి శ్రీ గంప నాగేశ్వరరావు గారు, మన గురువు గారు. చాలా మంది యూట్యూబ్ లో చూస్తుంటారు, గంప నాగేశ్వరరావు గారు స్పీచెస్ చూస్తూ ఉంటారు, ఇన్స్పిరేషన్ అవుతూ ఉంటారు, మోటివేట్ అవుతూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటది. ఒక స్ట్రెస్ లో ఉన్నా, ఒక ప్రాబ్లం లో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా ఒక్కసారి ఆయన వీడియో చూస్తే చాలు మేము హ్యాపీగా ఉంటాం. మా లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మాకు ఏమైనా ఉన్నా సరే క్లియర్ అవుతాయి అని ఒక దృఢ సంకల్పం అయి ఉండొచ్చు, నమ్మకం అయి ఉండొచ్చు. ప్రతిదీ ఆయన మొహం చూస్తే చాలు వాళ్ళల్లో ఉన్న ప్రతి ప్రాబ్లంకి సమస్య ఒక సొల్యూషన్ దొరికింది అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వేదిక ఇంపాక్ట్ ఫౌండేషన్ అవ్వటం, అలాంటి వేదికని కోట్లాది మంది అభిమానులు అవ్వచ్చు, ప్రేక్షకులు అవ్వచ్చు, చాలా మంది దీన్ని ఫాలో అవ్వటం, సద్వినియోగం చేసుకోవటం, ఇలాంటి చేస్తూ ఉంటారు. నేను కూడా ఒకప్పుడు ఈ ఇంపాక్ట్ అంటే నాకైతే తెలియదు. 2 years బ్యాక్ వరకు అయితే నాకు కూడా తెలియదు. కానీ 2 years బ్యాక్ ఎప్పుడైతే నాకు ఇంపాక్ట్ గురించి తెలిసిందో, ఫస్ట్ ఇంపాక్ట్ అనే పేరు మాత్రమే తెలుసు. తర్వాత గంప నాగేశ్వరరావు గారు అంటే ఎవరో తెలుసు. ఆయన గురించి తర్వాత నేను తెలుసుకున్న తర్వాత, ఇంత మహాద్భుతమైన వ్యక్తి, నేను కంపల్సరీగా అతనితో జర్నీ చేయాలి అని నేను అనుకున్నాను. 54 బ్యాచ్ లో మేము జాయిన్ అయ్యాం. మాకంటే ఒక బ్యాచ్ ముందు 53 బ్యాచ్ లో ఎవరైతే ఈ వేదికకు ముఖ్య కారకులయ్యారో శ్రీనివాస్ పెరుమాండ్ల గారు, ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా తన జీవితం కొనసాగింది ఇక్కడ ఈ ఫౌండేషన్ లో. తను ప్రారంభించారు, ఈ వేదిక నుంచి ఎంతో మందికి తను కూడా సేవలు అందించారు. ఎంతో మంది ట్రైనర్స్ ని, ఎంతో మంది స్పీకర్స్ ని, ఎంతో మంది కార్పొరేట్ స్కూల్స్ లో అవ్వచ్చు, కార్పొరేట్ సెక్టార్ లో అవ్వచ్చు, ప్రైవేట్ సెక్టార్ లో అవ్వచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్లలో ఎంతో మందికి మోటివేట్ చేసి గురువు గారి ఆశీస్సులు తీసుకొని ఈ ట్రైన్ ద ట్రైన్ వర్క్ షాప్ 3వ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన సారథ్యంలో మేమందరం పాల్పంచుకోవటం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. చాలా వెన్నంటూ ఉంటూ అందరికి ప్రోత్సహిస్తూ, అందరిని ఎంకరేజ్ చేస్తూ, ఇలా ఉండాలి నాన్న మీరు, నాన్న అమ్మ అనే పలికే అతనిలో చూస్తే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తితో మేము జర్నీ చేయడం కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తితో మాతో పాటు మీరు కూడా జర్నీ చేయడానికి వస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. మిమ్మల్ని నడిపించడానికి మాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి నేను శ్రీనివాస్ పెరుమాండ్ల గారికి అండ్ హోల్ మై టీమ్ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెషన్ లోకి మనం ఈ రోజు వెళ్దాం. అసలు ఇక్కడ ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఏముంటుంది అని
మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ డే 1 ఈరోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్‌తో మీ ముందుకు వచ్చామండి. ప్రతి ఒక్కరికి ఈ నవ్య డేస్ ఒక డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అనేది తెలియకుండాది ఎవరికీ లేదు. ప్రతి ఒక్కరికి అరచేతిలో ప్రపంచం కనిపిస్తూనే ఉంటది. అరచేతిలో ప్రపంచాన్ని మనం ఏ విధంగా మనం వాడుతున్నామో తెలుసు. కానీ వాడేది ఎప్పుడు కూడా ఉపయోగం ఉందా? లేదా? ఉపయోగకరంగా మనం దాన్ని వాడుతున్నామా? లేదా? అనేది మనకు తెలీదు. చాలామంది దాన్ని ఏ విధంగా మిస్‌యూజ్ చేస్తుంటారో, దానివల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో, దాంతో మనం ఈరోజు మీరెవరైతే ఇక్కడికొచ్చారో, మీరు గూడా మీ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మారటానికి మీరొక అద్భుతమైన ఒక వేదికకి మీరు వచ్చారు. ఆ వేదికని మీరు ఏ విధంగా యుటిలైజ్ చేసుకుంటారు, ఉపయోగించుకుంటారు అని జెప్పేసి నేను ఈరోజు మనస్ఫూర్తిగా మీ అందరిని గూడా మీ జీవితంలో, మీ లైఫ్‌లో ఒక మంచి ట్రాన్స్‌ఫర్మేషన్‌తో అవ్వచ్చు. మీ లైఫ్‌లో ఒక మంచి మీరనుకున్న ఒక లక్ష్యానికి చేరుకోవటానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. ఈ రోజు నుంచి కూడా ఒక డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ని మీరు ఏ విధంగా వాడాలో మీకు తెలుస్తుంది. ఒక మంచి కోసం మీరు ఎలా వాడాలో ఈ రోజు నుంచి మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ ఈరోజు మనం సెషన్‌లోకి వెళ్దాం. సెషన్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ ఎవరైతే కొత్తగా వచ్చారో ఆల్రెడీ క్లోజింగ్‌కొచ్చేసి ఆహ్, చాలా మినిమమ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరైతే కొత్తగా వచ్చారో ఈ సెషన్‌లో జాయిన్ అవ్వటానికని, ఒక్కసారి మీరు నిర్ణయం తీసుకున్నారా? లేదా? ఒకసారి ఇప్పుడు ప్రశ్నించుకోండి. ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు మీ జీవితాన్ని మార్చబోతున్న ఒక మంచి వేదిక గాబట్టి, ఇలాంటి వేదిక ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది నేను బాగా చెప్పగలను. ఇలాంటి వేదికని మీరు యుటిలైజ్ చేసుకొని మీ లైఫ్‌లో ఒక మంచి మీరేదైతే ఎక్స్‌పెక్టేషన్ చేస్తున్నారో, మీ ఎక్స్‌పెక్టేషన్ ఎక్కడైతే వచ్చారో, ఉన్నత స్థానాన్ని చేరుకోవటానికి మీరు ఈ వేదికని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, ఈరోజు మన సెషన్‌లోకెళ్దాం. ఓవర్ టు సునీత మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. మనం ప్రతిరోజు ఇలా మంచి మంచి విషయాలతో, మంచి మంచి కొటేషన్స్ తో మనం ముందుకు వెళ్తుంటాము. ఈ రోజు కూడా ఒక మంచి కొటేషన్ తో నేను మీ ముందుకొచ్చాను. జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటూ ఉంది అనంటే అది ప్రారంభించండి. ఎప్పుడైతే మనం ఏ పనైనా ప్రారంభించకుండా అక్కడికే వదిలేస్తామో, ప్రయత్నం చేయకుండా ప్రారంభించకుండా మనం ప్రయత్నం చేయలేము. ఇలా ప్రారంభించకుండా ఎక్కడైతే వదిలేస్తామో మన అక్కడికే ముగిసిపోతుంది కాబట్టి, మనం ఏ పనైనా ప్రారంభించడం స్టార్ట్ చేయాలి. దాన్ని ప్రయత్నంలో పెట్టాలి. సో, ప్రారంభించకుండా ఏది సాధ్యం కాదు. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు రాజలక్ష్మి మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. ఈ రోజు మనం నేర్చుకోబోయే సెషన్ జూమ్ ఎటిక్వేట్. ఈ రోజు మనకు చెప్పడానికి వస్తున్న ట్రైనర్ గారి పేరు త్రినాథ్ దాసరి గారు. సార్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, టీటీడబ్ల్యూఎస్ 54th బ్యాచ్ లో ట్రైన్ అయ్యారు. టీటీడబ్ల్యూఎస్ బ్యాచ్ లో ట్రైన్ అయిన సార్ 74, 90, 107 బ్యాచెస్ లో క్లాసెస్ తీసుకున్నారు. దాంతో పాటు బంధం ఈపీఎస్ బ్యాచెస్ కి 1, 2, 3, 4, 5, 7 హీ వర్క్ యాజ్ ఎ ఇన్ఛార్జ్. సార్ ఇక్కడ టీటీడబ్ల్యూఎస్ బ్యాచెస్ కి 74th బ్యాచ్ కి, 90th బ్యాచ్ కి, 107 బ్యాచ్ కి ఇన్ఛార్జ్ గా వర్క్ చేశారు. దాంతో పాటుగా సార్ ప్రతి బ్యాచ్ లోని కొన్ని క్లాసెస్ తీసుకున్నారు. అది 74th బ్యాచ్ కి పీపీటీ ప్రెజెంటేషన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, స్ప్రెడ్ షీట్స్ ఎలా చేసుకోవాలి అనే దాని మీద టెక్నికల్ క్లాస్ తీసుకున్నారు. తర్వాత 90th, 95th, 106, 107, 109, 114, 159 బ్యాచెస్ కి జూమ్ ఎటిక్వేట్ కి సంబంధించిన క్లాసెస్ తీసుకున్నారు. 108 బ్యాచ్ కి ఎథిక్స్ అండ్ ఎటిక్వేట్ కి సంబంధించిన క్లాసెస్ తీసుకున్నారు. 113 బ్యాచ్ కి జూమ్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్లాసెస్ తీసుకున్నారు. త్రినాథ్ దాసరి గారి యొక్క క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్. హీ వర్క్డ్ యాజ్ ఏ టీమ్ లీడర్ ఇన్ ఎయిర్టెల్, యాక్ట్ ఫైబర్, రేలాన్, సాఫ్టెక్ లిమిటెడ్. సార్ కి 11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతో పాటుగా సార్ ఇప్పుడు ప్రజెంట్ ప్రూవెన్ సాఫ్ట్ కి ప్రొప్రైటర్ గా చేస్తున్నారు. సెకండ్ కంపెనీ ప్రూవెన్ సాఫ్ట్ సొల్యూషన్స్ సింగిల్ పాయింట్ కన్సల్టేషన్ కి
సార్ ప్రొప్రైటర్ గా వర్క్ చేస్తున్నారు, ప్రొప్రైటర్ గా ఉన్నారు. రీసెంట్లీ సార్ స్టార్టెడ్ పరివార్ అగ్రికల్చర్. సార్ యొక్క గోల్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. సార్ ఇలా బిజినెస్ చేస్తూ ప్లస్ ఒక ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తో he wants to serve the nation as a trainer to train people. Let us welcome Trinath Dasari garu. Virtual dais is yours, sir. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా ఇంట్రడ్యూస్ చేశారు. సో నిజంగా చెప్పాలంటే ఒక రేడియోలో ఆ గురించి చెప్తుంది అంత స్వీట్ గా వాయిస్ లో వైబ్రేషన్స్ కానీ ఆ వాయిస్ క్లారిటీ కానీ చాలా చక్కగా ఉందండి. సో ఇలాగే మేడం కూడా రీసెంట్ గా మీకులాగే మనకలాగే ఎందుకంటే నేను కూడా మీకులాగే నేర్చుకున్న వాడినే ఒక విధంగా. ఏదో ఒక బ్యాచ్ లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక బ్యాచ్ లో జనరల్ గా అసలు ఏంటో చూద్దాం, నేర్చుకుందాం, చేద్దాం అని వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇలా నాటుకుపోతారు. సో ఎన్నెన్నో నాలెడ్జ్ తెలుస్తూ ఉంటాయి క్రమక్రమంగా. ఆ తెలుస్తున్నప్పుడు అసలు ఎంతగానో అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది. సో మన లైఫ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అయిపోతుంది. ఫస్ట్ మనకి ఏం వస్తుంది అనేది పక్కన పెడితే చాలా అద్భుతమైన అపారమైన అనుభవంతో పాటు ఎన్నెన్నో కొత్త విషయాలు అనుభవమైనటువంటి నిపుణుల ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటూ ఆ ప్రయాణంలో ఎంతో మందికి తెలియచేయాలి అనే ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంటే టెన్షన్ రాదు, బీపీ రాదు, షుగర్ రాదు, ఏమీ రావు. ఎందుకంటే ఆనందంగా ఉంటాం కదా, ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు ఇంపాక్ట్ లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు దాకా మీరు ఇంపాక్ట్ లోకి ఈ రోజు అడుగు పెట్టారు, మొదటి అడుగుతో. ఈ రోజు నుంచి మీకు ఆనందం 30 రోజుల పాటు ఉంటూ 30 రోజుల తర్వాత అంతకు మించి అనే విధంగా ఎలా ఉండబోతుందో మీకు తెలుస్తుంది. మాతో మీరు చేయవలసింది కేవలం మా అడుగుల్లో అడుగులు వేసుకుంటూ మాతో పాటు నడుస్తూ, ఎలాగైతే చిన్నప్పుడు మన తండ్రి మనల్ని నడిపించడానికి ప్రయత్నించారో అంతకన్నా గొప్పగా ఇక్కడ మీ అందరినీ కూడా చెయ్యబట్టుకుని ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ లో మీకు స్కిల్స్ ని నేర్పించడానికి నిరంతరం వాళ్ళకి ఒకటే అండి. ఈ మెంటర్స్ కానీ, కో మెంటర్స్ కానీ, ఇన్ఛార్జెస్ కానీ మిమ్మల్ని ఖచ్చితంగా ఈ 30 days చాలా టెన్షన్ గా ఉంటారు. వాళ్ళు చాలా టెన్షన్ గా ఉంటారు. ఏం టెన్షన్ అంటే మిమ్మల్ని మంచి స్పీకర్ గా తయారు చేయడానికి మీకు ఇంకా అంతకు మించి ఏమి ఇవ్వాలి, అసలు మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. డే 1 లో ఈ రోజు మీరు జాయిన్ అయ్యారు కదా, ఈ రోజు డే 1 లో ఫస్ట్ అందరినీ స్క్రూటినీ చేస్తూ మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీరు ఎక్కడ హెచ్చు తగ్గుల్లో ఉన్నారు, వాటిని ఇంప్రూవ్ చేయడానికి ఏం వాటిని అందజేయాలి. ఒక స్పీకర్ గా అవ్వాలంటే దాంట్లో చాలా టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి. ఆ టెక్నికల్ స్కిల్స్ మొత్తం నేర్పించే ప్రయత్నం చేస్తారు. కొంతమందికి స్లోగా వస్తాయి, కొంతమందికి స్పీడ్ గా వస్తాయి, కొంతమందికి ఎక్కువగా కూడా వస్తాయి. వాటన్నిటిని సమతుల్యం చేస్తూ ఒక అద్భుతమైన స్పీకర్ గా మిమ్మల్ని పరిచయం చేయడమే వీళ్ళ యొక్క టెన్షన్. ఈ టెన్షన్ ని చాలా హ్యాపీగా, స్మూత్ గా, బాధ్యతగా తీసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా చక్కగా ఒక అద్భుతమైన సెషన్ ని నాన్ స్టాప్ గా ఏ మాత్రం తరుకు బెరుకు లేకుండా ఎక్కడ ఎటువంటి ప్రశ్న అడిగినా సరే, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే బ్యాలెన్స్ చేసే విధంగా మిమ్మల్ని తయారు చేసి తీరతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మనం ఈ రోజు ఈ సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం. ఆల్రెడీ చెప్పారు ఈ రోజు మనం ఒక అద్భుతమైన సెషన్ తెలుసుకుంటున్నామని. అదే ఏం లేదండి, మీకు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, ఒక్కసారి గుర్తు చేసుకున్న ప్రయత్నం చేస్తాం. ఎందుకు అంటే ఈ 30 days జర్నీలో మనం నెట్టింట్లో ఉంటూ నట్టింట్లో ఉంటూ నెట్టింట్లో ఎలా నేర్చుకోవాలి అనే స్కిల్స్ ని మనం తెలుసుకుంటాం. ఎక్కడున్నామండి? నట్టింట్లో. మీరు ఎక్కడ కూర్చున్నారో అది నట్టింట్లో అనుకుంటే, నెట్టింట్లో మనం ఎలా స్కిల్స్ ని తెలుసుకుంటూ మన అప్గ్రేడ్ అవ్వాలి అనేది ఈ 30 days జర్నీ. మరి అలాంటప్పుడు ఈ జూమ్ గురించి కూడా కొంత నాలెడ్జ్ ని మనకు తెలిసినప్పటికీ కూడా మనం అన్ని ఎక్కడ ఏ ఆపర్చునిటీ ఉంది, ఎక్కడ ఏ ఆప్షన్ ఉంది, ఎక్కడ ఏ ఆప్షన్ ని ఎప్పుడు ఏ విధంగా ఎంత చురుగ్గా వాడాలి అనేది మన బ్రెయిన్ లో ఫీడ్ చేసుకుని పెట్టుకుని ఉండాలి కదా. అందుకోసమే మనం ఇప్పుడు ఈ జూమ్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎంత ఇమ్మీడియట్లీగా మనం రెస్పాండ్ అవ్వాలి, ఆ బ్రెయిన్ లో ఆ చిట్కాలన్నీ కూడా ఎంత స్పీడ్ గా మనం యాక్యురసీగా మనం ఉండాలి అనే విషయాలని ఒకసారి మనం స్ట్రాంగ్ గా గుర్తు చేసుకుని హ్యాండ్ రేజ్ చేయండి అనగానే టక్కున అందరూ కూడా హ్యాండ్ రేజ్ చేసే విధంగా, చాట్ బాక్స్ లో మీరు చెప్పిన అభిప్రాయాన్ని చాట్ చేయండి అనగానే చాట్ చేసేంత స్పీడ్ గా, ఇంకా రకరకాల ఆప్షన్ని
స్పీడ్ గా ఉపయోగించే విధంగా మన బ్రెయిన్ లో మనం వాటన్నిటిని కూడా బైండింగ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్ యు రెడీ విత్ మీ? సిద్ధంగా ఉన్నారా? అమ్మమ్మమ్మ ఎంత సిద్ధంగా ఉన్నారండి. నేను చేతులు ఇలా లేపానో లేదో, ఇలా చూపించానో లేదో, అంతే స్పీడ్‌గా, అంతే యాక్యురేట్‌గా, అంతే చురుగ్గా మీరందరూ ఉన్నందుకు నిజంగా చాలా ఈజీ నాకు. మీ అందరికి ట్రైన్ చేయడం నాకు పెద్ద సమస్య ఏం గాదు. చాలా చురుగ్గా ఉన్నారు. ఏదో ఒకటి నేర్చుకోవాలి. అంతకు మించి నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ మీలో క్లియర్ కట్‌గా కనిపిస్తుందండి. రైట్. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వారు మీరు చాట్ బాక్స్ ఫస్ట్ అసలు చాట్ బాక్స్ ఎలా ఉపయోగించాలో ఫస్ట్ మనం తెలుసుకుందాం. మీకు కింద ఆప్షన్స్ ఉంటాయి చూడండి. మీ మొబైల్‌లో గాని, ల్యాప్‌టాప్‌లో గాని. ల్యాప్‌టాప్‌లో అయితే మౌస్‌ని ఒక్కసారి ఇలా చేత్తో అంటే రాదు. మీ దగ్గర మౌస్ ఉంటే మౌస్‌ని ఇలా అనండి. కింద ఒకసారి క్లిక్ చేయండి. కింద మీకు ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. దాంట్లో ఒకసారి పరిశీలించండి. దాంట్లో చాట్ అని ఉంటుంది. CHAT చాట్ అని ఉందా? మీరు తినే చాట్ అని చెప్పి పక్కన తీసుకొని పెట్టుకోకండి. చాట్ అని ఉంటుంది. ఆ చాట్ బాక్స్ ఒక్కసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మీరు ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ అయ్యుంటే ఆర్ అని పెట్టండి. రిజిస్ట్రేషన్ కాకపోతే ఎన్ అని పెట్టండి. రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకున్నారనుకోండి ఆర్ పెట్టండి. నేను ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేండి అంటే ఎన్ అని పెట్టండి. బట్ ఏదో ఒకటి పెట్టండి. అప్పుడు మీరు చాట్ బాక్స్ ఉపయోగించడం వచ్చింది. హమ్మయ్య! చాట్ బాక్స్ నేను వాళ్ళకి నేర్పించేసాను. నేర్పించడం ఏముంది? మీకు చాట్ బాక్స్ ఎక్కడుందో ఈజీగా కనిపించింది అని ఐడెంటిఫై అవుతుంది. ఎవరైతే దాన్ని చాట్ బాక్స్‌లో చాట్ చేయలేకపోయారో రైట్ అట్‌లీస్ట్ వాళ్ళు మనం వన్ టు వన్ డిస్కస్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇంపాక్ట్‌లో ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే ఎవరైతే వెనకబడున్నారో, ఎవరికైతే తెలియట్లేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి మరీ వాళ్ళకి నేర్పించి తీరేంత వరకు కూడా మా స్పీకర్స్ కానీ, మా ట్రైనర్స్ కానీ, మా మెంటర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మీకోసం వర్క్ చేస్తూనే ఉంటారు. ఇన్ కేస్ మీరు వచ్చారా? రాలేదా? ప్రతి దాన్ని నోట్ చేసుకుంటూ, అసలు మీరు ఎందుకు రాలేదండి? మీకేమైనా సమస్య కలిగిందా? టెక్నికల్ ప్రాబ్లమ్ కలిగిందా? చెప్పండి మేమున్నాం హెల్ప్ చేయడానికి అనే ఒక చక్కని ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్‌తో మనం ఈ 30 డేస్ హాయిగా అద్భుతంగా నేర్చుకోబోతున్నాం. చాలా మంది చాట్ బాక్స్‌లో చాట్ చేశారు. బట్ ఇంకా స్టిల్ కొంతమంది చాట్ చేయలేదు. దయచేసి చూడండి. మీకు కింద డౌన్ సైడ్‌లో ఉంటుంది. కింద మీరు ఒకసారి మొబైల్‌ని ఇలా టచ్ చేయండి. టచ్ చేసిన కింద ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్‌లో CHAT చాట్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్లి మీరు రిజిస్ట్రేషన్ అయ్యుంటే ఆర్ పెట్టండి. రిజిస్ట్రేషన్ కాకపోతే ఎన్ అని పెట్టండి. సో, మిక్స్డ్ రిప్లైస్ వచ్చినాయి. బట్ ఇంకా చాలా మంది రిప్లై ఇవ్వలేదు. మేబీ వాళ్ళు చూడలేదేమో. అందుకోసమే వాళ్ళ కోసం మనం ఇంకొకసారి ఎక్కడ ఉంది చాట్ అనేది మనం ఇంకోసారి తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మౌస్‌తో అలా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత కింద ఒకసారి రీడ్ చేయండి. ఏం టెన్షన్ పడకండి. నిదానంగానే చెక్ చేయండి. టెన్షన్‌లో మనకు అక్కడ ఉన్నా సరే మన బ్రెయిన్ యాక్టివ్ కాక దాన్ని చెక్ చేయకుండా స్కిప్ చేసే అవకాశం ఉంటుంది. మీరు కింద చాట్ అని ఉంటుంది. CHAT ముందు ఆడియో ఉంటుంది. తర్వాత వీడియో ఉంటుంది. తర్వాత పార్టిసిపేట్స్ అని ఉంటాయి. దాని తర్వాత CHAT చాట్ ఉంటుంది. అమ్మా మీరు చాట్‌లో టైప్ చేసేంత వరకు వదిలిపెట్టంగా. మీకు నేర్పించి తీరుతామని మీకు ముందే చెప్పాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా టైప్ చేసేంత వరకు వెయిట్ చేస్తూ అందరికీ తెలియజేస్తూ ఇన్ కేస్ కనిపించకపోతే కనిపించేంత విధంగా ప్రయత్నిస్తూనే ఉంటాం. ఇంపాక్ట్‌లో అంతే. ఇన్ కేస్ మీకు ఆ చాట్ బాక్స్‌లో చాట్ రావట్లేదేమో, సరే కొన్ని క్షణాల పాటు వాళ్ళ కోసం సమయాన్ని వదిలిపెట్టి మనం రిమైనింగ్ ఆప్షన్స్‌ని చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మీ అందరికి స్టార్టింగ్ ఆప్షన్ ఏముంది ఒకసారి చూడండి. స్టార్టింగ్ ఆప్షన్. మ్యూట్, అన్‌మ్యూట్ ఆప్షన్ ఉంటుంది. అది మీకు రెడ్ కలర్‌లో ఉందా? ఉంటే ఇలా పెట్టండి. రెడ్ కలర్‌లో ఉందా? ఉంటే ఇలా పెట్టండి. రెడ్ కలర్‌లోనే ఉందా? రైట్. ఇది మనం ఎప్పుడైనా సరే డిజిటల్‌గా మనం నేర్చుకుంటున్నప్పుడు అతి ముఖ్యమైనది ఏంటి అంటే, అది ఎప్పుడు రెడ్‌లోనే ఉండాలి. ఇన్ కేస్ మనకి ఏదన్నా మాట్లాడాలి, లేకపోతే మనల్ని ఏదైనా మాట్లాడమన్నారు, మనకేదైనా డౌట్ ఉంది అన్నప్పుడు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేయాలి. అది కూడా నేను చూపిస్తాను. కొంతమంది తెలిసుండొచ్చు. ఓహ్! వండర్‌ఫుల్ అండి. చాలా అద్భుతంగా రెస్పాన్స్ అవుతున్నారు. వారు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు హ్యాండ్ రైజ్ చేయాలి. అది కూడా చూపిస్తాం. హ్యాండ్ రైజ్ చేసిన తర్వాత మీ పేరుని చెప్పి, చెప్పండి మీకేమన్నా సందేహం ఉందా? లేకపోతే మీరు రెస్పాన్స్ అవుతున్నప్పుడు మీరు మళ్ళీ మాట్లాడమన్నప్పుడు తప్పనిసరిగా ఆ రెడ్ మార్క్‌ని అప్పుడు ప్రెస్ చేయాలి. అప్పుడు దాకా మ్యూట్‌లోనే ఉండాలి. రెడ్ మార్క్ ఉంది అంటే కారణం ఏంటంటే, మీ వాయిస్ రాకుండా అక్కడ బ్రేక్ చేస్తుంది అని అవసరం. మీది బ్రేక్‌లోనే ఉండాలి. అది క్లోజ్ చేసే ఉండాలి. మీకు మాటలు వినబడితే సరిపోతుంది. మీరు ఓపెన్ చేశారనుకోండి పొరపాటున. ప్రెజెంట్ అయితే లాక్ చేశారు. 1, 2, 3 రోజులు ఇలాగే లాక్ చేస్తారు. ఎందుకంటే మీకు అన్ని ఆప్షన్స్ తెలియదు కాబట్టి లాక్ చేసే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని గనుక ఓపెన్ చేస్తే మీరు కూడా దాన్ని ఓపెన్ చేస్తారు. మీ ఇంట్లో మాట్లాడుకునే సీక్రెట్స్ అన్నీ గూడా ఏమవుతాయి? సీక్రెట్స్ అన్నీ గూడా. హ్మ్. సీక్రెట్స్ అంటే ఏంటి? "పోయి పాల ప్యాకెట్ తీసుకురా పో. తెచ్చావా?
ఫుడ్ వండావా ఇయే కదా వచ్చేది మాట్లాడుకునేది. సో అవన్నీ కూడా ఇక్కడ రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా మిస్ అయితే పాపం వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంతో రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం కరెక్టే. బట్ మంది ఆ మ్యూట్ లో లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా రికార్డ్ అయిపోతాయి. అబ్బా ఎవరింట్లో పాల ప్యాకెట్ అంట, అది ఏం బ్రాండో ఏంటో, వాళ్ళు పాపం ఎలాంటి బ్రాండ్ తాగుతున్నారు, వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడ ఉంటుందో, వాళ్ళు ఇప్పుడు పాల ప్యాకెట్ అంటున్నారు ఏంటి, ఏదో గందరగోళం వాళ్ళందరి మైండ్ మనకి తినాల్సిన అవసరం లేదు కదా. సో వాళ్ళందరూ ప్రశాంతంగా వినిద్దాం కాబట్టి ఇలాంటివి రాకుండా ఉండడానికి ఈ 4 రోజులు మాత్రం మ్యాండేటరీగా లాక్ చేసి పెడతారు. బట్ అయినప్పటికీ కూడా మనం ఒక అద్భుతమైన స్పీకర్ గా ట్రైనర్ గా మారుతున్నప్పుడు కొంత క్రమశిక్షణ మనం అలవర్చుకోవాలి. మీరందరూ దాన్ని రెడ్ లోనే పెట్టుకుంటారా? ఈ రోజు అంటే రెడ్ లో మేమే పెట్టాము ఖచ్చితంగా. రేపటి నుంచి అలా పెట్టకపోవచ్చు. అంటే రేపటి నుంచి 4 రోజుల తర్వాత మీరందరూ దాన్ని క్లోజ్ చేసి పెట్టుంటారు. దాని తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంటుంది చూడండి. స్టాప్ వీడియో అని ఉంటుంది. స్టాప్ వీడియో ఉందా? కనిపిస్తుందా? కనిపిస్తుంది. వెరీ గుడ్. వెరీ గుడ్. దాన్ని స్టాప్ మాత్రం చేయమాకండి. మీకు దండం పెడతా. దాన్ని ఎవరు స్టాప్ మాత్రం చేయకండి. స్టాప్ చేశారంటే మీరు ఎదిగే క్రమాన్ని మీ అంతట మీరే స్టాప్ చేసుకోవడానికి తదాస్తు అన్నట్లే. కొంతమంది పాపం కెమెరాస్ ఆఫ్ చేసుకున్నారు. మేబీ వాళ్ళకి బయట ఎక్కడి నుంచో ఉండి వింటున్నారేమో. కమింగ్ డేస్ లో మీరేం చేస్తారంటే ఈ టైం ఏదైతే ఉందో ఆ టైం దీనికోసం వదిలిపెట్టేయండి. ఈ టైం దీనికోసం వదిలిపెట్టేయండి. ఈ 8 to 9:30 అనేది ఇక్కడ మనం ఏదో ఒక అద్భుతమైనటువంటి కోర్స్ నేర్చుకుంటున్నాం. అంతేనా? నేర్చుకోవడానికే వచ్చాం కదా మనం. నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మనకి ఈ టైంలో ప్రతిరోజు ఏయో ఒక వర్క్స్ ఉంటూనే ఉంటాయి. ప్రతిరోజు ఏయో ఒక వర్క్స్ ఉంటూనే ఉంటాయి. ఆ వర్క్స్ ని కొంత పోస్ట్‌పోన్ చేయండి. కొంత ప్రీపోన్ చేయండి. పోస్ట్‌పోన్ అంటే మన సెషన్ అయిపోయిన తర్వాత, ప్రీపోన్ అంటే ముందుగానే. రెండిట్లో ఏదో విధంగా ఆ టైంని ఫ్రీ పెట్టేసుకోండి. మీరు భోజనం కూడా 7:30 వరకు భోజనం కూడా చేసేసి ఉండండి. మీ హెల్తీ అలవాట్లు కూడా మారిపోతాయి. లేట్‌గా చేయడం మంచిదా? ఎర్లీగా చేయడం మంచిదా భోజనం? మీరు పెదాలతో మాట్లాడిన రీడింగ్ ద్వారా మాకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. చెప్పొచ్చు పర్వాలేదు. అయ్యో సార్ మా మాటలు వినపడవు కదా! ఈ ఉపయోగం ఏముంది? మా బొంద మేము మాట్లాడితే మీకు అర్థం కాదు కదా! ఎందుకని సైలెంట్‌గా ఉంటున్నారేమో పర్వాలేదు. మీరందరూ మాట్లాడొచ్చు. మేము అర్థం చేసుకోవడానికి అలాంటి కోర్స్‌ని కూడా మాకు మరి కొన్ని సార్లు లాక్ చేసి ఉంటాయి కూడా అయి కూడా మీకు తెలియాలని చెప్పి మాకు బలవంతంగా కూడా నేర్పించారు. మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. యెస్. కరెక్ట్. ఎర్లీగా భోంచేస్తే మంచిది. ఈ ఇంపాక్ట్‌లో మీ అదృష్టం అనుకోవాలో, ఏమనుకోవాలో, ఈ ఇంపాక్ట్‌లో మీరు కోర్స్ చేయడం ద్వారా మీ హెల్తీ హ్యాబిట్లు కూడా హెల్తీ హ్యాబిట్‌ల కింద మారిపోతాయి. ఎర్లీగా భోంచేసి తీరాల్సిందే అనే హ్యాబిట్స్ కూడా మారిపోతాయి. దానికోసం మీరు దానికోసం మీరు ఏం చేస్తారు? ఎర్లీగానే భోంచేస్తారు కదా! ఎలాగైనా. సో, అందుకోసం ఎర్లీగా భోంచేసేసి 8:00 నుంచి 9:30 వరకు ఇది నేర్చుకోవడానికే మీరిక్కడికి జాయిన్ అవ్వండి. ఆ టైంలో పెట్టుకోండి. మళ్ళా కెమెరా ఆఫ్ చేసుకుంటాను సార్, నేను పని చేసుకుంటాను సార్, నేను సాఫ్ట్‌వేర్ సార్ లోపల పని చేసుకోవాలి, లేకపోతే నేను హార్డ్‌వేరు, ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం పోస్ట్‌పోన్ గాని, ప్రీపోన్ గాని చేయండి. ఖచ్చితంగా 8-9:30 మీరు ఇంక ఏ పనులు పెట్టుకోకండి. ఏ పనులు పెట్టుకోకుండా నేర్చుకుంటే మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరండి. ఒక మంచి స్పీకర్‌గా, వక్తగా మార్చాలంటే మన అబ్జర్వేషన్ స్కిల్స్ మా డిఫరెంట్‌గా ఉండాలి. అక్కడ ఏం చెప్తున్నారో వాటన్నిటిని సమ్మరైజ్ చేసి మనకి ఏం కావాలో దాన్ని తీసుకునే విధంగా మన అబ్జర్వేషన్ స్కిల్స్ పెంచుకోవాలంటే ఫస్ట్ 8-9:30 టైం మొత్తం యుటిలైజ్ చేసుకోవాలి. దానికోసం లెఫ్ట్ సైడ్‌లో రెండో ఆప్షన్ స్టాప్ ఉంటుంది. దయచేసి ఎవరు స్టాప్ చేయకండి. పొరపాటున తెలియక మీ కెమెరా గనక ఆఫ్ చేసి ఉండుంటే దాన్ని స్టార్ట్ అని చేయండి. అక్కడ స్టార్ట్ ఉంటుంది. స్టార్ట్ ఎవరికి ఉంటుంది అంటే ఎవరి కెమెరా అయితే ఆఫ్‌లో పెట్టుకున్నారో సో, కెమెరా ఆన్‌లో ఉన్న వాళ్ళకి స్టాప్ అని ఉంటుంది. ఆన్‌లో ఉన్న వాళ్ళకి స్టాప్ అని ఉంటుంది. అది చేయకండి. ఆన్‌లో లేని వారు స్టార్ట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. స్టార్ట్ చేయండి. ఇప్పుడే ఈ క్షణమే మీ అభివృద్ధిని, నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. మీరు స్టార్ట్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్‌గా మీ అభివృద్ధి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దాకా కొంతమంది తెలియక దాన్ని స్టాప్‌లో పెట్టుకుంటుంటారు. దాన్ని స్టార్ట్ చేయండి. ఇంకా కొన్ని కెమెరాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకొస్తున్నాయి. అబ్బబ్బా! ఎంత ఎంత అందంగా ఉన్నారు కదండీ! మీరెందుకు పాపం మీరు ముసుగేసుకొని అలా స్టాప్ చేసి పెట్టుకున్నారు. చాలా చక్కగా ఉన్నారు. మీరు నవ్వుతుంటే కూడా చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా ఉత్సాహం పెరుగుతుంది. సో, ఇంకా అద్భుతమైన సెషన్స్ ఇవ్వాలని, ఇంకా చక్కగా, ఇంకా అద్భుతంగా మీ అందరికీ కూడా వివరించాలని చెప్పి మాకు గూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది మీరలా కెమెరా ఆన్ చేసుకొని నవ్వుతుంటే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. కెమెరా ఆన్ చేసుకునే ఉండండి. ఈ కంప్లీట్ సెషన్ అంతా గూడా. దాని తర్వాత పార్టిసిపేట్స్ అబ్బా! చూసారా? కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి అన్నట్లు 100 పెరిగిపోయింది. 100కి వచ్చేసింది మనది. మన పార్టిసిపేట్స్ కెపాసిటీ 100 రీచ్ అయింది. చాలా సంతోషంగా ఉంది. కాంపిటీషన్ చూసారా ఎంత కాంపిటీషన్ ఉందో. 100 దాటిపోయి కూడా రిమైనింగ్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు లోపలికి రావడానికి, లోపలికి రావడానికి, లోపలికి రావడానికి. మీరు బయటికెళ్ళిపోతే ఇంక అంతే అయిపోయినట్లే. ఎవరు కూడా బయటికెళ్ళిపోవడానికి ప్రయత్నించకండి.
మళ్ళా లోపల రావడానికి మనకి ప్రకృతి రావట్లేదు. ఒక ఇద్దరు ముగ్గురు పాపం ఇంటర్నెట్ ఏదో ఫ్లక్చుయేషన్ ఉండడం వల్ల డిస్కనెక్ట్ అయ్యారు. వాళ్ళు మళ్ళా రాగలరో రాలేరో తెలియదు. దాని తర్వాత పార్టిసిపేట్స్ అని ఉంటుంది చూడండి, పార్టిసిపేట్స్. సో పార్టిసిపేట్స్ ఒకసారి క్లిక్ చేయండి. పార్టిసిపేట్స్ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్ ఎవరిది ఉందో ఒకసారి చూడండి. ఒకళ్ళనిద్దరిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నేము నాదుందా, లేకపోతే ఇక్కడ హోస్ట్ ఎవరున్నారు? సురేంద్ర గారు అంట. సురేంద్ర గారు ఉన్నారా హోస్ట్? లేకపోతే రామ్లోక గారు ఇన్ఛార్జ్ అని తెలిసింది. రామ్లోక గారు ఉన్నారా? నేనున్నానా? ముగ్గురులో ఎవరున్నారని చెక్ చేసి ఫాస్ట్ గా చెప్పాలి. మనం ఒక ఇద్దరు ముగ్గురుతో ఇంటరాక్టివ్ అయ్యి దాని తర్వాత ఫాస్ట్ గా మనం ముందుకు వెళ్ళిపోతాం. చాలా మంది చాట్ బాక్స్ లో చాట్ చేస్తున్నారు. హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయడం తెలుసా మీకు? ఎందుకు రియాక్షన్స్ అని ఉంటుంది చూడండి, కింద రియాక్షన్స్ ఉంటుంది. రియాక్షన్స్ మీద హ్యాండ్ రైజ్ చేయండి. రియాక్షన్స్ ఉంటుంది. ఒకసారి అందరూ రియాక్షన్స్ మీద హ్యాండ్ రైజ్ చేయండి. ఫస్ట్ అయితే కింద మీకు రియాక్షన్స్ అని ఉంటుంది. ఆ రియాక్షన్స్ మీద రైజ్ హ్యాండ్. అసలు ఏంటి మీరు ఇంత అద్భుతంగా ఉన్నారు? అసలు చెప్పిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో యాక్టివిటీస్ జరిగిపోతున్నాయి. మిమ్మల్ని అందరినీ ఆల్రెడీ ముందుగానే అండర్ కవర్ ఆపరేషన్ లో ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చారా ఏంటి ఇన్ఛార్జ్ గారు అండ్ ఈ శ్రీనివాస్ పెరుమాళ్ గారు అందరూ కూడా? ఎందుకంటే ఇలా చెప్తున్నా లేదో టకటక టైప్ చేసేస్తున్నారు, ఇలా చెప్తున్నాను లేదో టకటక హ్యాండ్ రైజ్ చేసేస్తున్నారు. చాలా చాలా అద్భుతంగా ఉన్నారండి ఈ టీం అయితే మనకి. సో ఇలా ఏ టీంలో కూడా లేదు. వాళ్ళకి చెప్పిన తర్వాత సార్ ఎక్కడుంది ఇక్కడుంది అని 4-5 సార్లు చెప్పిన తర్వాత ఓపెన్ చేసేవాళ్ళు. స్టిల్ ఇంకా కొంతమంది ఓపెన్ చేయలేదు అండ్ హ్యాండ్ రైజ్ చేయలేకపోయారంటే మేబీ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. మీరు మొబైల్లో కనుక జాయిన్ అయి ఉంటే ఒకసారి ఆ స్క్రీన్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు రియాక్షన్స్ అని ఉంటుంది. కింద మీకు రియాక్షన్స్ అని ఉంటుంది, లేకపోతే రేజ్ హ్యాండ్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు ల్యాప్టాప్ లో ఉన్న మొబైల్లో ఉన్న రియాక్షన్స్ ఉంటుంది. రియాక్షన్స్ లో ఒక విండో వస్తుంది, ఎమోజీస్ తో కూడిన విండో. దాని కింద డౌన్ సైడ్ లో రేజ్ హ్యాండ్ ఉంటుంది. రేజ్ హ్యాండ్ కనుక 2 సార్లు కొడితే ఒకసారి హ్యాండ్ రేజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం డౌన్ అయిపోతుంది. లక్ష్మీనారాయణ గారు థంబ్ సింబల్ ఇస్తున్నారు. థంబ్ సింబల్ కాదు, దాని కింద డౌన్ లో రేజ్ హ్యాండ్ అని క్లియర్ గా రాసి ఉంటుంది. ఆ రేజ్ హ్యాండ్ అనేది క్లిక్ చేయండి. ఇలాగే ఎవరైతే క్రాస్ గా డిఫరెంట్ గా పొరపాటును క్లిక్ చేస్తారో వాళ్ళ నేమ్ ని ఐడెంటిఫై చేస్తూ వాళ్ళకి తెలియజేసేంత వరకు మేము వదిలిపెట్టమండి. మీరు నేర్చుకోవడానికి వచ్చాం, మేము కూడా నేర్పించుకోవడానికి వచ్చాం. అంతేగాని తూతూ మంత్రంగా చెప్పాల్సిన కంటెంట్ ని చెప్పే విధంగా ఫాస్ట్ గా వెళ్ళిపోవడం అనేది ఇంపాక్ట్ లో ఉండదు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా క్లియర్ గా తెలిసి చేసేంత వరకు కొంచెం మెల్లగానే ఉంటుంది, కొంచెం నిదానంగానే ఉంటుంది, బట్ అందరికీ తెలియాలి. సో మీరు కూడా రేపొద్దున ఇక్కడికి వచ్చి ఇదే సెషన్ ని మీరు ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా మీరు ఇందే నిదానంగా చెబుతారు అనే ఉద్దేశంతో నిదానంగా చెప్పే ప్రయత్నం చేస్తారు ఇక్కడ స్పీకర్స్ అందరూ కూడా. కొంతమందికి తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇప్పుడే ఈ రోజే ఈ క్షణమే జూమ్ ని ఇన్స్టాల్ చేసుకుని కనెక్ట్ అయ్యేవారు కూడా ఉంటారు. అందుకని అందరికీ అర్థమయ్యే విధంగా నిదానంగానే ఉంటుంది మన ప్రయాణం. చూడండి, రియాక్షన్స్ క్లిక్ చేయండి. ఇంకా కొంతమంది పాపం ఎందుకో రియాక్షన్స్ లో క్లిక్ చేయలేకపోయారు. డౌన్ సైడ్ లో ఉంటుంది రియాక్షన్స్ లో మీకు ఎమోజీస్ ఉంటుంది. ఎమోజీస్ కింద రైజ్ హ్యాండ్ ఉంటుంది. అబ్బబ్బబ్బా, చాలా మంది అద్భుతంగా హ్యాండ్ రైజ్ చేశారు. కొంతమంది అడిగే ప్రయత్నం చేద్దాం. విశ్వనాథ్ అని పేరు పెట్టుకున్నారు మేడం గారు. విశ్వనాథ్ అని ఉందండి, మీ పేరు ఏదో తెలియదు నాకు. ఒకసారి చూడండి పార్టిసిపేట్స్ లో ఏం పేరు ఉంది. నేను ఎవరినైతే హ్యాండ్ మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నానో వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని ఫస్ట్ పేరు ఎవరిది ఉంది చెప్పండి ఫాస్ట్ గా. విశ్వనాథ విష్ణుప్రియ సార్. చెప్పండి మేడం, మీరు కూడా మీరు అన్మ్యూట్ చేశారు. విష్ణుప్రియ. యా, నాకైతే ఫస్ట్ నా నేమ్, సెకండ్ సురేంద్ర గోపాల్ గారు, నెక్స్ట్ చాలు మేడం, సందీప్ మేడం కుమార్ గారు. చాలు. నేను అడిగింది ఏంటంటే నా పేరుందా లేదంటే హోస్ట్ గా వారి పేరుందా అంటే మీరు మీ సురేంద్ర పేరు గోపాల్ గారు ఉంది. మీ పేరే ఉందా ఫస్ట్ నా నేమ్ ఉందండి. సరే చూద్దాం మేడం. ఫస్ట్ మీ పేరే ఉందన్నారు. సరే వేరే వాళ్ళని అడిగి చూద్దాం. సంజీవ్ కుమార్ గారు సార్, మీరు నిజం చెప్పండి సార్. గుడ్ మేడం ఈవినింగ్ గారు సార్. చెప్పండి. జూమ్ లో ఫస్ట్ ఆల్వేస్ మన నేమ్ ఉంటుంది, తర్వాత హోస్ట్ నేమ్ వస్తుంది. మన నేమ్ అంటే మీది నాది కలిపి ఉంటుంది సార్. యా మా నేమ్ వస్తుంది, నా నేమ్ సార్. మీ నేమ్ వస్తుంది, వెరీ గుడ్. మీ నేమే జూమ్ నేమ్ వస్తుంది. ఇంకా ఎవరు చెప్తారు? రాజిరెడ్డి ఉమా గారు మేడం. మీ వాయిస్ రావట్లేదు. వరలక్ష్మి గారు. నమస్తే సార్, హ్యాపీ ఈవినింగ్. నమస్తే, హ్యాపీ ఈవినింగ్ మేడం. ఫస్ట్ నానేమే ఉంది సార్, నెక్స్ట్ సురేంద్ర గోపాల్, నెక్స్ట్ విష్ణుప్రియ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ నెక్స్ట్ మచ్. కిషోర్. లేదు మీరు అందరూ అబద్ధం చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ చెప్పేవాడు దాని నుంచి నేను గొంతు చించుకుని చెప్తున్నాను కాబట్టి నా పేరు ఉంటదేమో నేను అనుకున్నా. సరే, నా పేరు కాకపోతే అట్లీస్ట్ ఈ హోస్ట్ ఎవరైతే క్రియేట్ చేశారో వారి పేరున ఉంటుందేమో అని చెప్పి వారి పేరు ఆప్షన్ కూడా ఇచ్చారు. మీరు అందరూ చూసారా,
నేను ఆల్రెడీ మంచి స్పీకర్, నేను ఆల్రెడీ మంచి స్పీకర్ అయిపోయాననే ఉద్దేశంలో మీ పేరే ఫస్ట్ చెప్పేస్తున్నారు. సరే, లాస్ట్ గా మనం ఒక్కరిని అడిగేసి మనం కంక్లూజన్ చేసుకుందాం. మోటోరోలా మోటో G55G. సార్ ఏంటి సార్ ఎంత పెద్ద పేరు పెట్టారు? వాళ్ళ మీద అంత ప్రేమ మీ మీద? పేరు పెట్టలేదు, ఇప్పుడే చూస్తున్నాను. రైట్ రైట్, చెప్పండి సార్. పేరు మీ పేరు? పెట్టాలి. మీ పేరు? పూర్ణాక్ష అండి. ఓకే, చెప్పండి సార్. పూర్ణాక్ష. నా పేరే కనిపిస్తుందండి, అదే మోటోరోలా మోటో G54 5G. తర్వాత సురేంద్ర గోపాల్. థ్యాంక్ యూ సార్. సార్ చెప్తారా ఎవరన్నా ఏంటి రీజన్ ఏంటి? మీ పేరే కనిపిస్తుంది అంటారు, నేను ఇంకా నా పేరు కానీ లేదంటే సురేంద్ర గారి పేరు కానీ కనిపిస్తుంది అనుకున్నాను. ఇలా హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకు మీ పేరే ఎందుకు కనిపిస్తుంది? ఎవరన్నా ప్రాపర్ రీజన్ చెప్తారా? చూద్దాం. సో మిగిలిన వాళ్ళు కెమెరా బంద్ చేస్తున్న వాళ్ళు ఫాస్ట్ గా కెమెరా ఆన్ చేస్తే మేము కూడా మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారా లేదో చూసే అదృష్టాన్ని మాకు కల్పించండి దయచేసి. ఎవరు ఎట్లా పెట్టట్లేదే? ఎవరు చెప్పలేరా? ఎందుకు మీ పేరే ఎందుకు వస్తుంది? చెప్తారా ఎవరన్నా? సార్ ఎవరు చెప్పాలనుకున్నా వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి ఫాస్ట్ గా. చెప్పండి. ఇప్పుడు ఒక గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ మన నేమ్ ఉంటుంది సార్, తర్వాత ఆ గ్రూప్ మెంబర్స్ నేమ్ వస్తుంది సార్. నేను మన అంటే మీది నాది కలిపా సార్? నా పేరు వస్తుంది. అంటే మనం ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ ఇన్ఫో ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ యూ అని వస్తుంది, అంటే నేను, తర్వాత మీతో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ పార్టిసిపేట్స్ సార్. ఇంత అద్భుతమైన పార్టిసిపేట్స్ ఉంటే అసలు ఎందుకు చెలరేగిపోతాం కదా. సరే, వెంటనే మీరు ఏం చేస్తారంటే రియాక్షన్స్ లోకి వెళ్ళి అగైన్ లోయర్ హ్యాండ్ ఉంటుంది, లోయర్ హ్యాండ్ క్లిక్ చేయండి. మనం 2 ఆప్షన్స్ తెలుసుకుందాం. ఏంటది? హ్యాండ్ రేస్ చేయడం, హ్యాండ్ డౌన్ చేయడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి మీరు ఏదైనా మాట్లాడాలి అంటే హ్యాండ్ రైజ్ ఈ విధంగానే చేయాలి. మీరు ఇలా హ్యాండ్ రైజ్ చేశారనుకోండి, మేము కనిపిస్తాను ఎందుకు ఇంతమంది మధ్యలో నేను కనిపించట్లేదని నా అభిప్రాయం. ఎస్ రైట్, చూసారా? ఇలా హ్యాండ్ రైజ్ చేశారనుకోండి ఏమవుతుంది? ఎంతసేపు హ్యాండ్ రైజ్ చేయగలరు? 1 నిమిషం చేయగలరు. 1 నిమిషం చేసేసరికి గుంజుతుంది, కిందకి వెళ్ళిపోద్ది. మనం హ్యాండ్ రైజ్ చేసిన సంగతి కూడా ఎవరికి తెలియదు. సో డిజిటల్ గా ఈ విధంగానే హ్యాండ్ రైజ్ చేయాలి ప్రతి ఒక్కరు ప్రతిరోజు కూడా. ఇన్ కేసు మాట్లాడాలి అనుకుంటే రిమైనింగ్ వాళ్ళందరూ హ్యాండ్ డౌన్ చేసేయండి. చూసారా సింగిల్ షాట్ లో ఎలా డౌన్ చేస్తాను నేను? మీ అందరికి చేయి నొప్పి పుట్టకుండా అందరికి సింగిల్ షాట్ లో నేను డౌన్ చేసేస్తాను. సో ఈ విధంగా మీరు హ్యాండ్ రైజ్ చేయాలండి. హ్యాండ్ రైజ్ కానీ హ్యాండ్ డౌన్ కానీ ఏ విధంగా చేయాలి. లేకపోతే మీ చేయి నొప్పి పుడుతూ ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది? మీ చేయి నొప్పి పుడుతూ ఉంటుంది. రైట్ అండి. సో మనం ఏమనుకున్నాం? ఫస్ట్ పేరు ఎందుకు ఉంది? రైట్. నేను కూడా ఈ విధంగానే నాకు డౌట్, ఎప్పటి నుంచో డౌట్. ఫస్ట్ పేరు ఏంటి? ఎప్పుడు చూసినా సరే నేను జాయిన్ అయితే నా పేరే ఉంటుంది, వేరే వాళ్ళ పేరు ఉండట్లేదు. ఎవరు చూసినా సరే, ఎవరిని అడిగినా సరే నా పేరే అంటున్నారంటే, నేను కొంతమందిని అడిగాను కొన్ని సందర్భాల్లో. వాళ్ళని జూమ్ మీటింగ్ లో కండక్ట్ చేసినప్పుడు అసలు ఏంటి మీరేమనుకుంటున్నారని అడిగినప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, సమయం మనకు లేదు కాబట్టి ఇంకా ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి ఒకరిద్దరితో అడిగే ప్రయత్నం చేసాం. ఇలాగే రకరకాలుగా సమాధానం చెప్తూ ఉంటే ఆయన ఒక అతను ఏమన్నారంటే, ఒక అతను కదా, ఆమె మేడం, మహిళ, ఒక మేడం ఏమన్నారంటే, సార్ నేను జాయిన్ అయ్యింది ఊరికనే జాయిన్ కాలేదు, నేను ఎంతో నేర్చుకోవాలని జాయిన్ అయ్యాను. సో ఎంతో నేర్చుకోవాలని జాయిన్ అయినప్పుడు నా పేరు ఉంది కాబట్టి బతికిపోయింది ఈ జూము. నా పేరు లేకపోతే అసలు నాకు మామూలుగా ఉండేది కాదు. నేను నేర్చుకోవాలని వచ్చినప్పుడు, నేను టాప్ అవ్వాలనే ఉద్దేశం సంకల్పంతో నేను వచ్చినప్పుడు నా నేమ్ టాప్ లో ఉంది. నాకు ఇంకా ఏం అవసరం లేదు. నేను ఆల్రెడీ నేను అద్భుతమైన స్పీకర్ గా అయిపోయినట్లుగానే నన్ను డిక్లేర్ చేసేసారు. ఇక నుంచి నేను చేయవలసింది ఏంటంటే, అక్కడ వచ్చే స్పీకర్స్ కానీ ట్రైనర్స్ కానీ వాళ్ళు టెక్నికల్ గా ఏమైతే నేర్పిస్తారో ఆ నేర్పించే వాటిని క్రమం తప్పకుండా నా ఐ ఫోకస్ తో, నా జ్ఞానంతో, నా అబ్జర్వేషన్ స్కిల్ తో వాటిని గ్రహిస్తూ వాళ్ళు ఎలాగైతే ఫాలో అవుతున్నారో వాటిని ఫాలో అవుతూ నేర్చుకుంటూ నేను నా మాట్లాడే విధానాన్ని కానీ స్కిల్స్ కానీ స్టార్ట్ చేయటమే అని చెప్పారండి. చాలా గొప్ప విషయం కదా. దాని వెనకాల ఏది ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్, అంటే మనం అందరం కూడా మన నేమ్ ఫస్ట్ ఉంది అంటే వీఆర్ ఆల్రెడీ టాప్ అయిపోయాం. మనం ఆల్రెడీ అద్భుతమైన స్పీకర్స్ అయిపోయినట్లే. బట్ ఇక్కడ మనం టెక్నికల్ గా నేర్చుకోవాల్సింది ఈ 30 days జర్నీలో మనం ఏమైతే ఈ స్కిల్స్ నేర్చుకోవాలి, ఆ స్కిల్స్ నేర్చుకుంటూ మనం ఒక అద్భుతమైన స్పీకర్ గా, ట్రైనర్ గా సెషన్స్ ఇచ్చే విధంగా మనం ఆల్రెడీ ప్రూవ్ అయిపోయాం. ఈ 30 days జర్నీని ఒక రకరకాల స్పీకర్స్ వస్తుంటారు. ఈ మెంటర్స్, గో మెంటర్స్ ఏవైతే చెప్తారో వాటిని మీరు క్రమం తప్పకుండా వింటూ నేర్చుకుంటూ ఈ 30 days జర్నీని ఇలా స్టార్ట్ చేయడమే. అంతేనండి. బాగుందా? బాగుంటే గట్టిగా చెప్పిన వాళ్ళకి మనం చప్పట్లు కొడదాం, ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే. లేకపోతే లైట్ తీసుకుందాం.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడో ఉన్నా సరే వాళ్ళకి మనం సపోర్ట్ కొడుతున్నాం అంటే నిజంగా మంచి ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ మనం ఏంటి, రీనేమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ఏం చేసాం, అందరం కూడా మ్యూట్ లో ఉండాలి. ఫస్ట్ పాయింట్ పెట్టండి, ఫస్ట్ ఇలా పెట్టండి ఒకసారి, మనకు గుర్తుంటాయి. మనం బ్రెయిన్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ పాయింట్ మనం మ్యూట్ లో ఉండాలి. సో ఫింగర్స్ ఇలా ఉన్నాయి కదా, ఫింగర్స్ లో ఫస్ట్ మనం నేర్చుకుంది మ్యూట్ లో ఉండాలి. ఎట్టి బస్ లో మనం మ్యూట్ లో ఉండాల్సిందే. మనం మాట్లాడండి, మన పేరు చెప్పేంత వరకు మనం మ్యూట్ లో ఉండాల్సిందే. మనకి కొన్నిసార్లు అనిపిస్తుంది, అరే నేను చెప్పాలి, నేను చెప్పాను ఆరాటం ఉంటుంది. బట్ అయినా సరే మనం ఒక మంచి అద్భుతమైన స్పీకర్ గా మారుతున్నాం కాబట్టి ఆరాటాన్ని మనం ఉంచుకుని ఇన్ కేసు ఏదైనా చాట్ బాక్స్ లో చాట్ చేసి చెప్పడం ద్వారా మాత్రం మనం తెలియజేయచ్చు. సెకండ్, ఇది ఎప్పటి కూడా స్టార్ట్ ఇలా ముడుస్తూ ఉండండి, ఇలా ఫింగర్ ఇలా ముడుస్తుండండి. ఎప్పుడు కూడా మన కెమెరా స్టార్ట్ లోనే ఉండాలి. స్టార్ట్ లో ఉంటేనే మనకు అద్భుతమైనటువంటి స్పీకర్ గా మారే అవకాశం ఉంది. రాజిరెడ్డి గారికి, ఉమా గారికి నచ్చలేదు అనుకుంటున్నాను, అందుకనే నేను చేసే విధంగా వాళ్ళు ఫింగర్ ని పెట్టట్లేదు. మేడం ఉన్నారా? బొమ్మ కనబడుతుంది, స్ట్రక్ అయినట్టుంది అయితే. కార్తీక్ గారు చూస్తున్నారా? ఎస్, ఫింగర్స్ ఇలా పెట్టండి. ఫింగర్స్ ఇలా పెడితే మీకు అర్థమవుతుందో తెలుస్తుంది. నేను ఇలా ఎందుకు యాక్టివిటీ చేస్తానంటే ఎవరు వింటున్నారు, ఎవరు పాపం వినలేకపోతున్నారు, ఎవరికి నేను నచ్చాను, ఎవరికి నేను నచ్చలేదని తెలిసిపోతుంది. రైట్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, చాట్ బాక్స్ లో మనం ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు, ఏదైనా టైప్ చేయాలని చాలా స్పీడ్ గా చాట్ బాక్స్ ని ఉపయోగించుకోవాలి. సో 3 ఆప్షన్స్ మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. 4వ ఆప్షన్ ఏంటంటే రీనేమ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో 4th ఆప్షన్ రీనేమ్ చేయడం. ఓకే, హ్యాండ్ డౌన్ చేసేయండి. నిజంగా మీకు దండం పెట్టాలండి, 2 చేతులు పెట్టి. చిన్న పిల్లల్లాగా ఇలా హ్యాండ్ పెట్టండి, ఇలా ఫింగర్స్ ముయ్యండి అంటే మూస్తూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నారు. ఇంకా కొంతమంది పాపం ఆదినారాయణ రెడ్డి గారు అయితే ఇంకా అక్కడే స్ట్రక్ అయిపోయారు పాపం. సో వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. చాలా చాలా అద్భుతమైనటువంటి పార్టిసిపేట్స్ దొరికారండి రియల్లీ ఈ బ్యాచ్ కి. వండర్ఫుల్. మీరు చాలా అద్భుతంగా ఓపెన్ మైండ్ తో ఏం చెప్పినా సరే, స్పీకర్ వచ్చారు మన కోసం, మనకి ఒక మంచి మాటలు చెప్పడానికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది చేద్దాం. ఇంత ఓపెన్ గా ఉంటే మీకు నేర్పించడం చాలా చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఈ 30 days కూడా ఇలాగే పక్కన ఏమొచ్చారు, ఏం చెప్తున్నారు, ఏంటి పక్కన పెట్టేసి వాళ్ళు చేయమన్నారంటే యాక్టివిటీ చేసేసేయండి. మనకు అంతే సులభంగా అర్థమయ్యే విధంగా తెలుస్తుంది. పార్టిసిపేట్స్ ప్రతిరోజు కూడా మనం నేమ్ ప్రాపర్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో మనం జాయిన్ అయ్యామంటే, ఇంతకుముందు నేను చూసారు, సో సార్ ఒకసారి చెప్పారు, సార్ మోటరోలా ఉంది నాకు తెలియలేదు, అందుకని నేను అలాగే ఉంచుకున్నాను, నేను మార్చుకుంటానండి. బట్ రేపటి నుంచి మన నేమ్ తో మనం రావాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఇక్కడ మెంటర్ని కోమెంటర్ని మీకు అసైన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు అసైన్ చేస్తారంటే, ఇక్కడ మనం ఆల్మోస్ట్ 90 మంది జాయిన్ అయ్యాం. 90 మందిలో ఎవరికి ఏం అర్థం అవుతుంది, ఎవరికి ఏం అర్థం కావట్లేదు, ఎవరికి స్పీకర్స్ చెప్పే కమ్యూనికేషన్, వే ఆఫ్ కమ్యూనికేషన్ అర్థమవుతుంది, అర్థం కావట్లేదు అనేది ఒక ఇన్ఛార్జ్ కి ఇవన్నీ ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఇన్ఛార్జ్ హెల్ప్ చేయడం కోసం మెంటర్స్ అని, కోమెంటర్స్ అని ఇలా డిఫరెంట్ గా మీకు అసైన్ చేసి ఒక 6 to 10 మెంబర్స్ ఉన్న వాళ్ళని ఒక గ్రూప్ గా క్రియేట్ చేసి మీకు ఒక మెంటర్ ని ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇలా నేమ్ ని ప్రతిరోజు మీ నేమ్ పెట్టుకుని, మీ నేమ్ ముందు మీ రూల్ నెంబర్ కూడా పెట్టుకుని రమ్మంటారు. పెట్టుకోవడం అంటే ఇట్స్ రీనేమ్ చేసుకోవడం. ఇలా రీనేమ్ చేసుకోవడం ద్వారా మీరు అసలు వచ్చారా, రాలేదా, రాకపోతే ఎందుకు రాలేదు, ఇన్ కేసు వచ్చారనుకోండి, మీకు ఏమన్నా ఎట్లా జరిగింది, ఎట్లా జరగలేదు, మీకు అర్థమైందా, అర్థం కాలేదా, పర్సనల్ ఫీడ్బ్యాక్ తెలుసుకోవడం గురించి. అట్ ద సేమ్ టైం మీరు రాలేకపోయారంటే మీకు ఆ బ్యాక్లాగ్ ని ఓవర్కమ్ చేయడానికి ఇది రికార్డెడ్ పంపించే ప్రయత్నానికి కానీ, అసలు ఫస్ట్ మీ ఇన్ఫర్మేషన్ అటెండెన్స్ తెలియాలి కదా. అటెండెన్స్ తెలియజేయడం కోసం మీరు రీనేమ్ చేసుకోవాలి. చేసుకుందాం మనం రీనేమ్ అందరం కూడా చేసుకుందామా? సో జాయిన్ అవ్వని వారు కూడా, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారితో పాటు మీరు చాలా మంది జాయిన్ అయ్యారు అంటే మీ అందరి మైండ్ లో కూడా నేను నేర్చుకోవాలి, ఇక్కడ ఏదో తెలియజేస్తారు, నేను నేర్చుకోవాలి, నేను ఒక అద్భుతమైన స్పీకర్ గా మారాలి. సో స్పీకర్ గానే కదండి, ఇక్కడ కోర్స్ ఎలా ఉంటుందంటే మన లైఫ్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఉంటుంది. నేను కూడా ఒక మీలాగే నేర్చుకున్నప్పుడు నేను ఒక స్పీకర్ అవుదామని నేర్చుకోలేదు. సరే ఇక్కడ ఏదో కొన్ని నేర్పిస్తారు, స్పీకర్ అవడానికి నేర్పిస్తారు, సరే అది నాకు తెలిసి నా లైఫ్ లో ఏదైనా ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో నేను జాయిన్ అయ్యాను. బై గాడ్ గ్రేస్ నేను ఇలా కంటిన్యూ చేయడం ద్వారా నేను స్పీకర్ని అయిపోయాను. అట్ ది సేమ్ టైం నేను చేస్తున్న జాబ్ ని పక్కన పెట్టేసి ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేసి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కూడా అయిపోయాను. సో ఇక్కడ రాకముందు నేను ఒక ఎంప్లాయీగా ఉండేవాడిని. బట్ నా స్కిల్స్ పెరగడం ద్వారా నేను చేసేది ఇంకా ఎదగాలి అనే ఉద్దేశంతో కంపెనీని కూడా స్టార్ట్ చేసే విధంగా మన మైండ్ మెచ్యూరిటీ అవుతుంది. ఎవరేం చెప్పరు, బాబు నువ్వు ఎంటర్‌ప్రెన్యూర్ అవుతావు, లేకపోతే నీకు ఈ జాబ్ చెయ్యి అని ఎవరు ఇక్కడ ఏం చెప్పరు. మనం ఆటోమేటిక్ గా స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకొని మనం ఆలోచించే విధానం వైబ్రేట్ గా అవుతుంది, బ్రైట్ గా అవుతుంది. ప్రజెంట్ మనం ఒక నార్మల్ పొజిషన్ గా ఆలోచిస్తూ ఉంటే, మనం తెలుసుకుంటూ ఇక్కడ ఎంతో మంది మేధావులు వచ్చి మాట్లాడుతుంది, ఎంతో మంది అద్భుతమైన స్పీకర్స్ వచ్చి మాట్లాడుతుంటారు. అలా మాట్లాడేటప్పుడు మనకు కూడా తెలియని విషయాలు తెలియజేయడం ద్వారా ఎన్నెన్నో కొత్త విషయాలు తెలియజేస్తూ మన రియల్ లైఫ్ కూడా మనం మారే అవకాశం ఉంటుంది. జస్ట్ ఈ 30 days జర్నీతో పాటు ఇంపాక్ట్ తో మనం ట్రావెల్ చేస్తూ ఉండడం.
ఫస్ట్ అసలు రీనేమ్ ఎలా చేసుకోవాలి? రీనేమ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పార్టిసిపేట్స్ మీద క్లిక్ చేయండి. పార్టిసిపేట్స్ ఎక్కడ ఉంటుంది? మీ మొబైల్ మీద లైట్‌గా టచ్ చేయండి. గట్టిగా టచ్ చేశారనుకోండి అది కింద ఎగిరి కింద పడుతుంది. కానీ కింద పడితే ఏమవుతుంది? అది పగులుతుంది. పగిలితే నాకు బూసి ఏం లేదండి. రికార్డ్ అవుతుందండి ఇది? హమ్మయ్య! ఎందుకంటే కొంతమంది గట్టిగా కొడతారు. ఎగిరి కింద పడుతది. పడిన తర్వాత నాకు ఫోన్ చేస్తారు. సార్ ఎగిరి పడిపోయింది. మీరే పట్టమన్నారు కాబట్టి మీరు చెప్పింది నేను యాజ్ ఇట్ ఈజ్ చేసేసా. నాకు కొత్తది కావాలి. అట్లా ఎవరు అనరు నాకు తెలుసు. బట్ అనుకోని ఉండడం కోసం రికార్డ్ అవుతుంది కాబట్టి హమ్మయ్య! నేను హ్యాపీ. పార్టిసిపేట్ క్లిక్ చేయండి. పార్టిసిపేట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఫస్ట్ మీ నేమే ఉంటుంది కదా! ఉందా మీ నేము? చూడండి ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ మీ నేమ్ ఉందా? వెళ్ళిపోయిందా? ఫస్ట్ మీ నేమ్ ఉందో చూడండి. పార్టిసిపేట్ క్లిక్ చేయండి. ఆ నేమ్ మీద మీ నేమ్ మీద మీరు ఒకసారి టచ్ చేస్తే మీ నేమ్ మీద మీరు టచ్ చేస్తే ఒకసారి టచ్ చేయండి. టచ్ చేస్తే రీనేమ్ అని వస్తుంది ఒక బాక్స్. ఇలా మీకు ఫస్ట్ స్లైడ్ ఉంది కదా! ఫస్ట్ స్లైడ్‌లో మీకు కనిపిస్తుంది. పార్టిసిపేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫస్ట్ ఉన్న నేమ్ మీద టచ్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్‌లో రీనేమ్ అనే బటన్ ఉంటుంది. ఆ రీనేమ్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయాలి. చేయండి. ఫాస్ట్‌గా అందరూ చేయండి. చేసిన తర్వాత సెకండ్ స్క్రీన్ ఉంది కదా! సెకండ్ స్క్రీన్ లాగా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆ సెకండ్ స్క్రీన్‌లో మీకు రీనేమ్ ఒక బాక్స్ వస్తుంది. సెకండ్ స్క్రీన్ ఇది. ఈ సెకండ్ స్క్రీన్‌లో ఒక బాక్స్ వస్తుంది. దాంట్లో మీ నేమ్ ఆల్రెడీ ఉంటుంది. ఆ నేమ్ మీద ఏమైతే మీరు మార్చుకోవాలనుకుంటున్నారో ఆ నేమ్‌ని మార్చుకోండి. మార్చుకోవాలంటే కొంతమందికి ఆల్రెడీ వేరే ఏదో చైనా ఫోన్ అని లేకపోతే వేరే ఫోన్స్ అని కనిపిస్తున్నాయి కదా! దాని మీద క్లిక్ చేసి ఆ నేమ్‌ని మార్చుకోండి. రేపు మీకు ఒక రూల్ నంబర్ ఇస్తారు. ఆ రూల్ నంబర్ ముందర పెట్టుకోమనో, లేకపోతే మీ గ్రూప్ నంబర్ పెట్టుకోమనో ఏదో ఒకటి ఇన్‌స్ట్రక్షన్స్ అనేది మీ ఇన్‌చార్జ్ గారు ప్రొవైడ్ చేస్తారు. ఆ ఇన్‌చార్జ్ గారు ఎలాగైతే ఫార్మాట్ పెట్టుకోమన్నారో అలా ఫార్మాట్ పెట్టుకునే విధంగా మీ నేమ్‌ని ఈ బాక్స్‌లో ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకున్న తర్వాత ఓకే బటన్ క్లిక్ చేయాలండి. ఓకే బటన్ క్లిక్ చేయడం మర్చిపోతారు కొంతమంది. అది మర్చిపోతే ఏమవుతుంది? చేసింది మొత్తం పోతుంది. అలా కాకుండా మీరు రీనేమ్ చేసి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మళ్ళా పార్టిసిపేట్స్‌లోకెళ్ళి వెదర్ మీ నేమ్ మార్చుకున్న విధంగా మారిందా లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇది ప్రతిరోజు చేయాలండి. ఏం చేయాలి? ప్రతిరోజు చేయాలి. ఇది ప్రతిరోజు చేయాలి కాబట్టి అంత సాగదీశా. మీకు ఆ మాత్రం గుర్తుంటదని. ప్రతిరోజు చేయడం సాధ్యం అవుతుంది. బట్ మర్చిపోతే ఏం చేయాలి సార్? ప్రతిరోజు చెయ్యాలి కదా! అంటే ఎంత సాగదీశానో అంత ప్రతిరోజు చేయాలి కాబట్టి ఆ ఆ సిగ్నల్స్ మీకు గుర్తుంటాయనే ఉద్దేశంతో సాగదీశాను కాబట్టి మీరు కూడా అలా సాగదీయాల్సిన అవసరం లేదు. మరి ప్రతిరోజు చేయాలంటే కొన్ని సందర్భాల్లో మర్చిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో ఏమంటే రీకనెక్ట్ అవుతుంది. బట్ ఇదైతే తెలుసుకోండి ఫస్ట్. ఇది తెలిసింది అందరికీ రీనేమ్ చేసుకోవడం. ఇంతకుముందు ఎవరో వచ్చారు. వాళ్ళు మార్చుకున్నారా? వేరే నేమ్‌తో. మోటరోలా వచ్చింది. ఆ నేమ్‌తో మార్చుకున్నారా? చూద్దాం ఒకసారి మార్చుకున్నారు. అమ్మో! మార్చేసుకున్నారు. వండర్‌ఫుల్ అండి. వండర్‌ఫుల్. సో, అందరూ మార్చుకోండి. దీంతో పాటు మీకు ఒక నేమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు రూల్ నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ రూల్ నంబర్ కూడా ముందు పెట్టుకునే విధంగా మన ఇన్‌చార్జ్ గారు ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా రోజు మార్చుకోవాలి. మరి పర్మనెంట్‌గా పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? పర్మనెంట్‌గా పెట్టుకునే ఆప్షన్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు మార్చుకుంటారా? సార్ ప్రతిరోజు భలే ఉంది సార్ అది సౌండు. ప్రతిరోజు మార్చుకుంటారా? పర్మనెంట్ కావాలా? పర్మనెంట్ కావాలంటే ఇలా పెట్టండి. ప్రతిరోజు మార్చుకుంటాను 2 ఫింగర్స్ పెట్టండి. ప్రతిరోజు మార్చుకుంటానంట. కొంతమంది పెడుతున్నారు పాపం. నేను పెట్టాను కాబట్టి మీరు పెట్టకండి. పర్మనెంట్ కావాలంటే ఒకటే ఒక ఫింగర్. ప్రతిరోజు మార్చుకుంటాను 2 ఫింగర్స్. యాహ్! వండర్‌ఫుల్ అండి. వండర్‌ఫుల్. పర్మనెంట్ కావాలి. పర్మనెంట్ కావాలంటే మరి ఏం చేద్దాం? చెప్పేస్తాను అంతే ఇక్కడ. మీరు ఏదైనా ఇలా అడగండి. ఇలా అడగండి సార్ నాకు తెలుసుకోవాలని ఉంది అని ఇంపాక్ట్‌లో అడగండి. తప్పనిసరిగా ప్రతి రోజు కూడా చెప్పేస్తూనే ఉంటారు. ఇక్కడ ఎవ్వరు ఏం దాచిపెట్టుకోరు. సో, దానికి ఏం చేయాలంటే ఫస్ట్ మీ మొబైల్‌లో జూమ్ యాప్ ఉండాలి. అయ్యో! సార్ జూమ్ ఉంది కాబట్టే ఆ లింక్ పంపించారు కాబట్టి మేము జాయిన్ అవ్వగలిగాం. లేకపోతే ఎట్లా అవుతుంది చెప్పండి? తెలుసు అట్లా అంటారని. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళా మీరు వేరే ఫోన్‌లో జాయిన్ అవుతారు. వేరే ఫోన్‌లో మీ ఇంట్లో వాళ్ళో వీళ్ళో జాయిన్ అవుతారు. అప్పుడు కనెక్ట్ అవ్వదు కదా! అప్పుడు ఇది గుర్తుండాలి కాబట్టి అది నేను మళ్ళీ ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేశాను అంతే. సో, జూమ్ యాప్ ఖచ్చితంగా ఉండుండాలి మీ దగ్గర. జూమ్ యాప్ ఉండిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొంతమంది ఫేసులు చూస్తే చూసారా ఎలా ఉందో? రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్ ఇప్పుడే సార్. ఇన్‌చార్జ్ గారికి 5,500 కట్టి ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. కొంతమందయితే ఆల్రెడీ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మేము లాగిన్ అయ్యాం సార్. 5,500 కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళా మీరు రిజిస్ట్రేషన్ అంటారేంటి? ఇది రిజిస్ట్రేషన్ ఫ్రీయే. ఇది రిజిస్ట్రేషన్ ఫ్రీయే. ఏం రిజిస్ట్రేషన్ ఫ్రీ?
జూమ్ రిజిస్ట్రేషన్, జూమ్ లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సైన్ అప్ చేసుకోవాలి. ఎందుకు సైన్ అప్ చేసుకోవాలంటే మనం జస్ట్ ఓన్లీ లింక్ వచ్చిన తర్వాత కనెక్ట్ అవ్వడానికి అయితే ఏం రిజిస్ట్రేషన్ అవసరం లేదు. మీరు ఆల్రెడీ జూమ్ యాప్ ఉంది, జూమ్ యాప్ ద్వారా లింక్ ద్వారా మీరు జాయిన్ అయిపోతున్నారు, ప్రతిరోజు జాయిన్ అయిపోతున్నారు, మీరు నేర్చుకుంటున్నారు. బట్ మన నేమ్ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి అంటే ఈ పర్మనెంట్ గా ఉంచుకునే నేమ్ ఆప్షన్, ఎక్స్ట్రా ఫీచర్స్. ఇది కాకుండా ఇంకా చాలా చాలా అద్భుతమైనటువంటి ఆప్షన్ ఉంటుంది, అది నేను లాస్ట్ లో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నాకు మళ్ళీ గుర్తు చేయండి. సరే, ఇంతకు మించి ఏదో ఆప్షన్ చెప్తున్నారు కదా, అద్భుతమైన ఆప్షన్, అది చెప్పలేదు ఏంటండి అని గుర్తు చేస్తేనే చెప్తాను అమ్మా. ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక అద్భుతమైన స్పీకర్ గా, ట్రైనర్ గా మారుతున్నాం కాబట్టి ఆ అద్భుతమైనటువంటి ఫీచర్ కూడా అవసరం. అది రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వస్తుంది. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చెప్తారా? ఎవరిని ఎలాగా ఇలా ఎవరిని అంటారా? ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ వండర్ఫుల్. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు అప్పుడప్పుడు ఇలా ఇలా అంటున్నామంటే మన బాడీలో చాలా చాలా నరాలు ఉంటాయి కదా, అప్పుడప్పుడు ఇలా ఇలా మనం షేక్ చేయడం ద్వారా మన బాడీలో బ్లడ్ ప్రెషర్ మొత్తం కూడా కంట్రోల్ అవ్వడం ద్వారా, లేకపోతే ఆ బ్లడ్ సరఫరా సరిగ్గా జరుగుతుంది అనే ఒక ఎవరో ఒక డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, అలాంటి కొంతమంది డాక్టర్ గారు, వాళ్ళకైతే సరిగ్గా తెలుస్తుంది. అలాంటి డాక్టర్ గారు చెప్పారు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం ద్వారా మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా, మనం ఎప్పుడు కూర్చుని అలా ఉంటాం కదా, మన 1 అవర్ 1.5 అవర్ కూడా ఇలా కూర్చుని ఉంటాం. కూర్చున్నప్పుడు మనం అప్పుడప్పుడు ఇలా ఏదో ఒక యాక్టివిటీ చేయడం ద్వారా మన బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం ప్రాపర్ గా జరుగుతుంది అనే ఒక డాక్టర్ గారు చెప్తే, దాన్ని ఏదో కొంచెం ట్రైనింగ్ లో పార్ట్గా అలా చేస్తూ మీ అందరి ఆరోగ్యాన్ని కూడా కాపాడడంలో కూడా ఇలా చూసారా ఇంపాక్ట్ లో వీటన్నిటిని కూడా క్రమం తప్పకుండా అన్నింటిని ఉపయోగించుకుంటూ చెప్తూ ఉంటారు అన్నమాట. సరే, మీరు ఇంతలా అద్భుతంగా అడిగారు కాబట్టి చెప్పి తీరాల్సిందే. ఎలా అంటే చెప్పి తీరాల్సిందే. ఫస్ట్ మీరు జూమ్ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు జూమ్ యాప్ ఉండాలి. జూమ్ యాప్ ఉండాలా? జూమ్ యాప్ ఉండాలి. జూమ్ యాప్ ఎలా ఉంటుంది? ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత జూమ్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు? ఎస్, ఇది జూమ్ యాప్ అండి. ఫస్ట్ ఉంది కదా, ఇది జూమ్ యాప్. జూమ్ యాప్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఎవరో ఓపెన్ చేయకండి. ఇప్పుడు ఓపెన్ చేస్తే మీకు డిస్కనెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. మీరు జస్ట్ ఆ పాయింట్స్ రాసుకోండి. పాయింట్ ఏంటంటే హెడ్డింగ్ పర్మనెంట్ నేమ్. పర్మనెంట్ గా నేమ్ పెట్టుకోవడం. పర్మనెంట్ నేమ్ హెడ్డింగ్ అంటే పర్మనెంట్ నేమ్. ఓపెన్ జూమ్ యాప్ ఇప్పుడు చేయకండి. మీ సెషన్ అయిపోయిన తర్వాత, ఏ సెషన్ లేనప్పుడు ఓపెన్ జూమ్ యాప్ చేయండి. ఫస్ట్ పాయింట్ ఓపెన్ జూమ్ యాప్. పర్మనెంట్ నేమ్ హెడ్డింగ్ వచ్చేసి పర్మనెంట్ నేమ్. ఓపెన్ జూమ్ యాప్. జూమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సైన్ అప్ అని ఉంటుంది. సైన్ అప్ అని ఉంటుంది. మీకు ఇన్ కేసు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్, మాకు ఆల్రెడీ దీంట్లో ఒక లింక్ ఉంది, ఒక రిజిస్ట్రేషన్ ఉంది అంటే మీరు సైన్ అప్ చేయగల డైరెక్ట్ గా సైన్ ఇన్కి వెళ్ళిపోయి లాగిన్ చేసుకుని మీ క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేసి మీరు లాగిన్ అయిపోవచ్చు. లేదు ఇదే ఫస్ట్ టైం మాకు జూమ్ లో అకౌంట్ లేదు అనుకుంటే సైన్ అప్ చేసుకోండి. సైన్ అప్ 100% ఫ్రీ అండి. మీరేం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సైన్ అప్ క్లిక్ చేయండి. సైన్ అప్ క్లిక్ చేసినది రెండో స్క్రీన్ వస్తుంది. ఈ విధంగా రెండో స్క్రీన్. ఈ రెండో స్క్రీన్ లో మీకు కింద డౌన్ సైడ్ లో గూగుల్ ఆర్ ఫేస్బుక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ గూగుల్ ఆర్ ఫేస్బుక్. ఈ గూగుల్ ఆర్ ఫేస్బుక్ మీద రెండిట్లో ఏదో ఒక దాని మీద క్లిక్ చేయొచ్చు. సో మీకు గూగుల్ ఉంటే గూగుల్ అంటే జీమెయిల్ ఉంటే జీమెయిల్, లేదు మీ మొబైల్లో ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్, రెండు ఉంటే ఏదో ఒకటి క్లిక్ చేయండి, పర్వాలేదు. ఇది ఏం చేస్తుందంటే మీ దగ్గర గూగుల్ అకౌంట్ లో కానీ లేకపోతే ఫేస్బుక్ అకౌంట్ ద్వారా కానీ కొన్ని మ్యాండటరీ ఫీల్డ్స్ ని కలెక్ట్ చేసుకుంటుంది. మ్యాండటరీ ఫీల్డ్స్ అంటే మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈమెయిల్ ఐడి, అలాంటి కొన్ని డీటెయిల్స్ ని కలెక్ట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది. ఇది ఏదో ఒకటి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం అడగదు, ఎస్ 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 నెక్స్ట్ 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 నెక్స్ట్. చాలా సింపుల్. అక్కడ మీకు ఆథరైజేషన్ ఒక ఆప్షన్ వస్తుంది, ఆథరైజేషన్ క్లిక్ చేసుకుని చేసుకోవడం, అంతే ఈజీ. దాని తర్వాత మీకు ఒక విండో వస్తుంది. ఆ విండోలో డౌన్ సైడ్ లో ఉంటుంది. ఇది డౌన్ సైడ్ లో ఉంటుంది. దీని అప్ సైడ్ లో ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటాయి. ఆ అప్ సైడ్ లో ఆప్షన్స్ కాకుండా డౌన్ సైడ్ లో ఆప్షన్స్ లో మోర్ బటన్ క్లిక్ చేయాలి. ఏం క్లిక్ చేయాలి? మోర్ బటన్ క్లిక్ చేయాలి. మోర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీరు ఆల్రెడీ గూగుల్తో కానీ, జీమెయిల్తో కానీ, ఫేస్బుక్తో కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి అక్కడి నుంచి మీ ఫోటో కూడా డౌన్లోడ్ అవుతుంది. మీ ఈమెయిల్ ఐడి అవన్నీ కనిపిస్తుంది, మీ ప్రొఫైల్ కనిపిస్తుంది. మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఏం చేయాలి? మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక విండో వస్తుంది. డౌన్ సైడ్ లో కనిపిస్తున్న విండో. ఈ విండోలో మీ పేరు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కనిపిస్తాయి. 99% ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కరెక్ట్ గానే ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇచ్చిన నేమ్స్, లేకపోతే మీరు జీమెయిల్తో కానీ ఫేస్బుక్తో కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, అక్కడున్న నేమ్స్ ఆటోమేటిక్ వస్తాయి. ఇన్ కేస్ రాకపోతే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని మీ ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి దాంట్లో కరెక్ట్ చేసుకుని లాస్ట్ లో డిస్ప్లే నేమ్ ఉంటుంది. ఆ డిస్ప్లే నేమ్ మీద మీకు ఇన్ఛార్జ్ ఎలాగైతే పెట్టుకోమన్నారో అలా మీరు పెట్టుకునే ప్రయత్నం చేయండి. అంతా అయిపోయిన తర్వాత సేవ్ చేయడం మర్చిపోకండి. ఇది చాలా ఈజీ అండి. మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మోర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత
మీకు అన్ని ఆటోమేటిక్ కనిపిస్తా ఉన్నాయి. నెక్స్ట్ కొట్టుకోవడం, అక్కడ నేమ్ మార్చుకోవడం, ఎడిట్ చేసుకోవడం, సేవ్ చేయడం, ఇవన్నీ ఆటోమేటిక్ ఈజీగా కనిపిస్తాయి. రేపటి నుంచి అందరూ కూడా మీరు మీ జూమ్ యాప్ ఓపెన్ చేయండి. జూమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుని మీ నేమ్ పర్మనెంట్ గా ఉండే విధంగా ప్రయత్నించండి. రైట్? ఇలా మనకి ఫస్ట్ మన నేమ్ రికగ్నేషన్ అవ్వాలి. ఇప్పుడు నా పేరు చూసారా? నా పేరు నేను మాట్లాడడం నా పేరు వస్తుందా? త్రినాథ్ దాసరి అని వస్తుంది. సో ఎలాగైతే మన పేరు ఉంటుందో అలా మన సిగ్నేచర్, అది మన సిగ్నేచర్. అంటే మన నేమ్ ఎక్కడైతే రిఫ్లెక్ట్ అవుతుందో, నన్ను ఎంతమంది అయితే అలా పిలుస్తారో అది మనకి సిగ్నేచర్ కింద కనిపిస్తుంది. వై? బికాస్ మనం ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం కాబట్టి. మనం డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఉన్నప్పుడు మన పేరే ఒక అద్భుతమైన సిగ్నేచర్. మన పేరుతోనే మనల్ని అందరూ ఐడెంటిఫై చేస్తారు. నా ఫోటోతో ఎవరు ఐడెంటిఫై చేయకపోవచ్చు, నా పేరుతో ఐడెంటిఫై చేస్తారు. అందుకని మీరు ఎప్పుడు ఎలాంటి సెషన్ లో జాయిన్ అయినా మిమ్మల్ని ఏ విధంగా పిలిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో ఆ నేమ్ ఖచ్చితంగా ఉండాలి. ఈ రూల్ నెంబరు అవన్నీ కూడా టెంపరరీ. ఈ 30 డేస్ మీరు జర్నీలో ఉంటారు కాబట్టి 30 డేస్ మీకు టెంపరరీగా ఆ రూల్ నెంబర్ యాడ్ అవుతుంది. 30 డేస్ తర్వాత ఆ రూల్ నెంబర్ ఎగిరిపోతుంది. మీరు కూడా నాకులాగే శ్రీనాథ్ దాసరి కానీ సంథింగ్ మీ పేరు, నా పేరు పెట్టుకోకండి. మీ పేరు ఏదైతుందో మీ పేరుతో రిఫ్లెక్ట్ అయ్యి వస్తారు. నేను కూడా నేర్చుకున్నప్పుడు నా పేరుకి ముందు ఒక రూల్ నెంబర్ యాడ్ అయింది. ఈ 30 డేస్ కూడా మీకు ఇన్ఛార్జ్ గారు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా మీరు నోట్ చేసుకోండి, మార్చుకోండి, పర్మనెంట్ గా ఉంచుకోండి. ఈ 30 డేస్ తర్వాత ఇది పర్మనెంట్ గా ఉంచుకునే ప్రాసెస్. మీరు టెంపరరీగా రోజు మార్చుకుంటాం, రోజు చేసుకుంటాం, రోజు నేను మారుస్తాను, నాకు వచ్చు అన్నా సరే మీరు చేయకండి. ఏదైనా సరే మనం పర్మనెంట్ గా ఒక మంచి స్పీకర్ గా మారబోతున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం టెంపరరీగా ఒక మంచి స్పీకర్ గా మారబోవట్లేదు. ప్రతిరోజు మీరు మార్చుకోవచ్చు. ప్రతిరోజు మార్చుకున్నా, పర్మనెంట్ గా మార్చుకున్న రెండింటిలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ మనం మంచి స్పీకర్ గా మారుతున్నాం, పర్మనెంట్ గా మారుతున్నాం కాబట్టి ఇక్కడ ఏదైనా ఆప్షన్స్ పర్మనెంట్ గా ఉన్నాయి చెప్తున్నారంటే ఫస్ట్ అది కొంచెం కష్టమైనా సరే నేర్చుకునే ప్రయత్నం చేయండి. రిజిస్ట్రేషన్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు, కాబట్టి కొంచెం సమయం పెట్టాలి. రీనేమ్ చేసుకోవడం చాలా ఈజీ. మీరు లాగిన్ అవుతారు, రీనేమ్ చేసుకుంటారు, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోతుంది. బట్ పర్మనెంట్ గా చేయడానికి ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. అది ఒక 2-3 నిమిషాలు పడుతుంది. ఆ 2-3 నిమిషాల సమయం లేకపోతే మర్చిపోయి ఏదో విధంగా మర్చిపోకండి, ఆపేయకండి. మీ ఎదుగుదలను మీరు ముందుకు నెట్టకండి, వెనక్కి నెట్టకండి. మనకు అద్భుతమైన స్పీకర్ గా, ట్రైనర్ గా మారుతున్నప్పుడు పర్మనెంట్ గా ఏమైతే ఉన్నాయో వాటిని మార్చుకునే ప్రయత్నం చేయండి. చూసారా నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారా? ఇదేం వాల్ కాదు, నేనేం సెట్ చేయలేదు. సో దీన్ని వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అంటారు. ఒక మన స్పీకర్ గా ఒక మంచిగా అద్భుతంగా మన బ్యాక్గ్రౌండ్ ఉంచుకోవడం కోసం ఇలా మనం వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ని డౌన్లోడ్ చేసుకుని మనం పెట్టుకోవాలి. మనం పార్టిసిపేట్స్ గానే ఉంటానండి, పార్టిసిపేట్స్ 30 డేస్ నేను ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాను, నాకు ఏం అవసరం లేదండి అన్నా కూడా మిమ్మల్ని వదలవండి. ఏం చేస్తాం? మిమ్మల్ని వదలం. ఎందుకంటే ఇక్కడ ఇంపాక్ట్ లో ప్రతి ఒక్కరిని కూడా ఒక మంచి స్పీకర్ గా, అద్భుతమైన స్పీకర్ గా, మీరు ఆర్డినరీ స్పీకర్ కూడా ఇక్కడ నేర్చుకోవడానికి మేము నేర్పించే ప్రయత్నం కాదు. ఇక్కడ మీకు ఒక 6-8 మందికి ఒక కంప్లీట్ గా ఒక మెంటర్ ని పెట్టి మరి మిమ్మల్ని మానిటర్ చేస్తూ మీకు ఏం అందజేయాలి ఏంటో తెలియజేసే విధంగా కోర్స్ డిజైన్ చేయబడింది. అంటే నార్మల్ ఆర్డినరీ స్పీకర్స్ ని తయారు చేయడం కాదు, ఒక మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కూడినటువంటి స్పీకర్స్ ని తయారు చేయాలనేది ఒక ఎజెండా. ఒక మంచి అద్భుతమైన స్పీకర్ తయారవ్వాలంటే అన్ని యాంగిల్స్ లో కూడా మనం డెవలప్ అయి ఉండాలి. సో మనం ఏదో కంటెంట్ మాట్లాడుతున్నాం, కంటెంట్ డెలివరీ చేస్తున్నాం అంటే సరిపోదు. మన ఎన్విరాన్మెంటల్ బ్యాక్ సైడ్ లో ఉండే వాటిని కూడా, వాటి మీద కూడా ఒక మంచి అవగాహన చూడంగానే అబ్బా భలే ఉంది, మంచిగానే ఉంది అని అనకపోయినా సరే మన మైండ్ అలా రిసీవ్ చేసుకునే విధంగా మీ అందరినీ తయారు చేసే ప్రయత్నం చేస్తాం. అసలు వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా పెట్టుకోవాలి? ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు ఇన్ కేసు మొబైల్లో ఉంటే లాస్ట్ లో మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అందరూ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అందరు క్లిక్ చేయండి. దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చదవండి. మీరు మీ మైండ్ కి మీరు చెప్పుకోండి, దీంట్లో ఈ ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ ఉంది అని చెప్పుకోండి. అందరూ చూడండి, అందరూ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది చెప్పండి. సో ఎవరైనా కొంతమంది హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసి ఒకసారి మనం మాట్లాడుకుంటూ మనం వెళ్దాం. హ్యాండ్ రైజ్ చేయగానే మళ్ళీ ఇలా పెడుతున్నారు. మీరు అలవాటు మార్చేసుకోవాలి ఫస్ట్. సో రియాక్షన్స్ లోకి వెళ్ళాలి. హ్యాండ్ రైజ్ అనగానే టక్కన వచ్చేసేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని వచ్చినాయి? 15 వచ్చినాయి. హ్యాండ్ రైజ్ చేయండి అనగానే 40-50 వచ్చేయాలి. అంత స్పీడ్ గా మనం ఉండాలి. మనం ఎంత స్పీడ్ గా ఉంటే అంత స్పీడ్ గా, అంత ఫాస్ట్ గా మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. హ్యాండ్ రైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళది ఫస్ట్ లైన్ లో ఉంటుంది. మీరు మెల్లగా వెళ్ళి హ్యాండ్ రైజ్ చేశారనుకోండి, మీరు కూడా లాస్ట్ లో ఉంటారు. ఎస్ లక్ష్మణ్ రెడ్డి గారు. సార్ లక్ష్మణ్ రెడ్డి గారు, మీకు మోర్ ఆప్షన్స్ లో ఏమేమి ఉన్నాయి? లక్ష్మణ్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోవాలి, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. లక్ష్మీనారాయణ అండి. లక్ష్మణ్ రెడ్డి
క్యాప్షన్స్ అండి, ఓకే. రికార్డ్, ఉమ్, నోట్స్, ఉమ్, వైట్ బోర్డ్, వెరీ గుడ్, రీసెట్ టు డిఫాల్ట్. వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి. ఎస్, లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి సార్. ఏం సార్ మీరు మాట్లాడేటప్పుడు మాత్రమే కెమెరా ఆన్ చేస్తారు, మామూలుగా ఆఫ్ చేసుకుంటారా? యాక్చువల్లీ పిల్లలు ఉన్నారు ఈరోజు ప్లాన్ గా పర్లేదు పర్లేదు, నో ప్రాబ్లం. రేపు వాళ్ళకి కూడా మేము చూస్తూ ఆనందంగా నేర్చుకుంటాం. మీరు మ్యూట్ లో ఉంటారు కాబట్టి డిస్టర్బెన్స్ ఏం రాదు, ఇబ్బంది ఏం లేదు. చెప్పండి, పర్లేదు. క్యాప్షన్స్ ఉన్నాయి. Yes. రిక్వెస్ట్ ద హోస్ట్ టు రికార్డ్ ద క్లౌడ్ అని ఒకటి, అది యాక్టివ్ గా లేదు. నెక్స్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి. స్టాప్ ఇన్కమింగ్ వీడియో ఉంది అండ్ రిటర్న్ టు డిఫాల్ట్స్ అని ఉంది. మీరు మొబైల్ లో ఉన్నారా, ల్యాప్టాప్ లో ఉన్నారా సార్? ల్యాప్టాప్ లో ఉన్నారండి. ల్యాప్టాప్ లో ఉన్నారు, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్, వరలక్ష్మి గారు. మీటింగ్ సెట్టింగ్స్, డిస్కనెక్ట్ ఆడియోస్. అంతే, రెండే ఉన్నాయి, వర్చువల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఎస్, సంజీవ్ కుమార్ గారు, మేడం గారికి వర్చువల్ బ్యాక్గ్రౌండ్ లేదు, మీకుందా చెప్పండి. సార్ నాకు కూడా క్యాప్షన్స్, రికార్డు, వైట్ బోర్డ్ అండ్ రీసెట్ టు డిఫాల్ట్. మీది ల్యాప్టాప్ రైట్? ల్యాప్టాప్ సార్. చూసారా, వాళ్ళు చెప్పేసాను, మీ ఇంట్లోకి వచ్చి చూసినట్టు చెప్పేస్తాను కదా. నరేష్ గారు, సార్ మీరు కూడా ల్యాప్టాపేనా నరేష్ గారు? ఎస్ సార్, నాది ల్యాప్టాప్, రికార్డెడ్ డాక్స్, నోట్స్, వైట్ బోర్డ్ అండ్ సార్ చూడండి ఒకసారి, మీ ఇంటి వెనకాల కిటికీల నుంచి నేను ఏమైనా చూస్తున్నాను, ఎట్లా తెలుస్తుంది అంటారు నాకు? కిటికీలు ఉన్నాయా మీకు? చూడండి ఒకసారి, అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. సో డెస్క్ ల్యాప్టాప్ లో డిఫాల్ట్ ఆప్షన్స్. కరెక్ట్ కరెక్ట్, ఎక్సలెంట్ ఎక్సలెంట్, సూపర్. యా, నిరంజన్ గారు, సార్ నిరంజన్ గారు మీరు ల్యాప్టాపేనా? నిరంజన్ గారు, కోట నిరంజన్. ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. యా, మీ ల్యాప్టాప్ డెస్క్టాపా, మొబైలా? ల్యాప్టాప్. చాలా అద్భుతమైన ఎడ్యుకేటర్స్ ఉన్నారండి, ఎంతో మంది, చాలా మంది ల్యాప్టాప్స్ వాళ్ళు ఉన్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. ఎస్ అండి, అండ్ మొబైల్లో అందరూ హ్యాండ్ డౌన్ చేసేయండి. మొబైల్లో వాళ్ళు ఎవరికైతే, సో మీకు ఎవరికైతే రియాక్షన్స్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉందో ఆప్షన్ మొబైల్లో, అందరూ హ్యాండ్ డౌన్ చేసేయండి. హ్యాండ్ డౌన్ కనబట్లేదా? కొంతమంది ఇంకా హ్యాండ్ డౌన్ చేయలేదు. ఫాస్ట్ గా ఉండాలి ఏదైనా సరే. సో మర్చిపోయినట్టున్నారు, హ్యాండ్ రైజ్ చేసిన తర్వాత హ్యాండ్ డౌన్ ఉంది. మీ మొబైల్లో చూసుకోండి, కింద మీకు హ్యాండ్ రైజ్ చేసి కనిపిస్తుంది కంటిన్యూగా. ఏ ఉమా గారు, కరిపి గారు, కోనార్క్ గారు, సో మీరు హ్యాండ్ రైజ్ చేసే ఉన్నారు, హ్యాండ్ డౌన్ కూడా చేసేయాలి. సో ఫాస్ట్ గా హ్యాండ్ రైజ్ కానీ హ్యాండ్ డౌన్ కానీ చేయాలి. మీ రియాక్షన్స్ లోనే ఉంటుంది హ్యాండ్ డౌన్ దగ్గర. రేస్ హ్యాండ్, లోవర్ హ్యాండ్ ఉంటుంది, లోవర్ హ్యాండ్. యా, వండర్ఫుల్ వండర్ఫుల్, ఎస్ కరెక్ట్. సో మీలో ఎవరికైతే మనకి సో మోర్ ఆప్షన్స్ లో వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా క్లిక్ చేయండి దాని మీద. సో లేని వాళ్ళు ఏం బాధపడకండి, అంతకు మించి మీకు ఆప్షన్ చెప్తాను. సో వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ పెట్టుకునే విధంగా మనం ఆప్షన్ నేర్చుకుందాం. లేని వారు ఇంకా అద్భుతమైన ఆప్షన్ ఉంటుంది, మీరేం టెన్షన్ పడకండి. ఫస్ట్ ఆ పాయింట్ నోట్ చేసుకోండి, అసలు వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టుకోవాలి అనేది పాయింట్. వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని పెట్టుకోండి, మీ హెడింగ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్. సో ఇది మనం ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్, అంతకు మించి ఒక మాట్లాడుతున్నారు, నార్మల్ స్పీకర్ ఉన్నారు, నార్మల్ స్పీకర్ ని ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ స్పీకర్ గా మార్చడానికి ఈ ఆప్షన్ బాగా పనికొస్తుంది. మోర్ ఆప్షన్స్ లో వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే చూడండి, లేకపోతే ఏం పర్వాలేదు. ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళకి కనిపించదు, వాళ్ళకి వేరే చోటు ఉంటుంది, నేను అది కూడా చెప్తాను. సో మొబైల్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ చూడండి, వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో చూడండి. లేని వాళ్ళు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీకు వేరే అదిరిపోయే ఆప్షన్ ఉంటుంది. వర్చువల్ బ్యాక్గ్రౌండ్, మోర్ లో వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్లర్ మై వీడియో అని ఉంటుంది, బ్లర్ మై వీడియో, బ్లర్ మై బ్యాక్గ్రౌండ్. అంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో ఏమైతే కిటికీలు, లేకపోతే అరమరాలు, లేకపోతే ఆ డోర్ కర్టెన్స్, ఆ డోర్స్ ఏవైతే ఉంటాయో అవి కనిపించకుండా బ్లర్ చేస్తుంది అనమాట, బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ అంటే. సో మోర్ లో ఉంటుంది, మోర్ లో వర్చువల్ బ్యాక్గ్రౌండ్ లో బ్లర్ మై వీడియో లేదా బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ అన్నిట్లో ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది. చాలా మంది చేస్తున్నారు, కొంతమందికి లేనట్టుంది, పాపం నిరాశగా చూస్తున్నారు. ఏం నిరాశపడాల్సిన అవసరం లేదండి, మీకు అంతకు మించి ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాం. సార్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ లో బ్లర్ పెట్టాము, మరి మీకులాగా రావాలంటే ఏం చేయాలి సార్? అది పెడితే రావట్లేదు కదా, వెనకాల అయితే బూదర కనిపిస్తుంది, అవునా?
బోధన కనిపిస్తుందా మీకు? మీ 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 బ్యాక్గ్రౌండ్ చూసుకోండి ఒకసారి. సో ఇలాంటి వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ రాసుకోండి, ఓపెన్ గూగుల్. ఫస్ట్ పాయింట్ ఓపెన్ గూగుల్ అంటే గూగుల్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్. ఏంటది? జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్. జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేస్తే మనకు కొన్ని వీడియోస్ వస్తాయి, కొన్ని ఇమేజెస్ వస్తాయి. ఇమేజెస్ ని కానీ చిన్న చిన్న వీడియోస్ అంటే 1-2 సెకండ్స్ ఉంటాయి. దాంట్లో ఎలా ఉంటుందంటే అసలు గంగా నది పక్కనే మనం కూర్చున్నట్లుగా, పైన కొబ్బరి చెట్టు ఉన్నట్లుగా, ఆ కొబ్బరికాయలు ఉన్నట్టుగా. ఏం టెన్షన్ పడకండి, ఆ కొబ్బరికాయలు వచ్చి మన నెత్తి మీద ఏం పడవ, ఎన్ని ఆర్టిఫిషియల్. సార్ కొబ్బరి చెట్టు ఉంది బాగానే ఉంది సార్, ఆ కొబ్బరికాయ ఎప్పుడు పడుతుంది అని చెప్పి నేను ఎట్లానే చూస్తున్నాను సార్ అని టెన్షన్ పడకండి. దాంట్లో ఉండే అనేది ఇమేజెస్ ఉంటాయి. ఆ ఇమేజెస్ ని మనం పెట్టుకోవడం ద్వారా చాలా ప్లెజెంట్ గా కనిపిస్తాయి. కొండలు ఉంటాయి, కొండల దగ్గర ఏదో గాలి వెళ్తున్నట్టుగా, మబ్బులు వెళ్తున్నట్టుగా అలాంటి వీడియోస్ కూడా ఉంటాయి. సో సముద్రం దగ్గర అలలు ప్రవహిస్తున్నట్టుగా అలాంటి వీడియోస్ కూడా ఉంటాయి. సో అవి ఒక 5 సెకండ్స్ అలా ఉంటాయి, వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు ఇమేజెస్ అనుకోండి, ఇప్పుడు నేను పెట్టింది ఇమేజ్, చూసారా ఇమేజ్, ఆ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ మీరు ఏం చేయాలి, మోర్లోకి వెళ్ళాలి, వర్చువల్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. వర్చువల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత యాడ్ అని ఉంటుంది, దాంట్లో యాడ్ అని ఉంటుంది. సో వర్చువల్ బ్యాక్గ్రౌండ్ లో ఏముంటుంది, యాడ్. చూడండి ఒకసారి ట్రై చేయండి, జస్ట్ చూడండి అంతే, మీరు పెట్టుకోండి. పెడితే మీకు అది డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఆప్షన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ తర్వాత దాంట్లో క్లిక్ చేస్తే యాడ్ అని వస్తుంది, యాడ్ ఇమేజ్ అని. ఆ యాడ్ ఇమేజ్ లో మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ డౌన్లోడ్ చేసుకుని అటాచ్ చేసుకుని మీరు ఇన్కే సెషన్లోకి ఎప్పుడైనా వచ్చారనుకోండి, సెషన్లోకి వచ్చినప్పుడు మీరు మార్చుకోవడం ఎంత సింపుల్ అంటే ఇంతే సింపుల్. జస్ట్ మీరు క్లిక్ చేసుకుంటా వెళ్ళిపోతారు అంతే. ఇలా చూస్తున్నారా మారుతున్నాయన్నాయి, ఇంతే సింపుల్ గా మారిపోతూ ఉంటాయి. మన రోజుకొకటి మన ఇష్టం వచ్చినట్లు ఏది కావాలంటే అది మార్చుకుంటూ ఉండొచ్చు. బాగున్నాయా, ప్రొఫెషనల్ గా ఉన్నాయా? ఇది పెట్టకపోతే మీరు అందరూ భయపడిపోతారు, ఎందుకంటే నా వెనకాల బ్యాక్గ్రౌండ్ అంత దారుణంగా ఉంటుంది కాబట్టి. సో మనం మాట్లాడేటప్పుడు మన మాట ఎంత క్లారిటీగా ఉంటుందో, ఎంత అద్భుతమైన కంటెంట్ మనం ప్రొవైడ్ చేస్తాం, మన బ్యాక్గ్రౌండ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎదుటి ఉన్న పార్టిసిపేట్స్ మనల్ని కాకుండా మన వెనకాల ఉండే వాటిని ఫోకస్ చేయకుండా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. మరి ల్యాప్టాప్ లో ఉండే పరిస్థితి ఏంటి సార్? ఆగండి, మీ దగ్గర కూడా వస్తా సార్. మాకు అసలు ఏం లేదు సార్, మొబైల్లో ఆప్షన్ ఏం లేదు, ఏదో అంతకు మించి ఆప్షన్ ఏదో ఇస్తా అన్నారు, వెయిట్ చేయండి, ఇస్తా, నో టెన్షన్. సో ఇవన్నీ నేర్చుకోండి, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అది కూడా ఇస్తా. అది ముందు చెప్తే వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఏం నేర్చుకోరు. ఎవరు ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళు, లేకపోతే మొబైల్లో ఆల్రెడీ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉన్న వాళ్ళు, సరే అదేదో చూద్దాంలేని అదే నేర్చుకుంటారు. అందుకనే ఫస్ట్ ఇది నేర్చుకున్న తర్వాత మీకు కూడా వస్తుంది. మీకు ల్యాప్టాప్ లో ఏదైనా బాధపడుతున్నారా, డెస్క్టాప్ లో ఏదైనా బాధపడుతున్నారా? ఏం బాధపడలేదు కదా. ఎప్పుడొకప్పుడు మీకు రావాలి అని రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. అది ఈ రోజు కావచ్చు, నెల కావచ్చు, ఇంకో నెలలో కావచ్చు. మీకు అన్ని ఆప్షన్స్ నేర్చుకున్నారనుకోండి, ఆ రోజు వచ్చినప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. మీకు ఈ ఆప్షన్స్ అన్ని మార్చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సరే ల్యాప్టాప్ లో ఉన్న పరిస్థితి ఏంటంటే మీ ఫోటో కనిపిస్తుందా, మీ ఇమేజ్ కనిపిస్తుందా, మీ ఫోటో కనిపిస్తుందా చెక్ చేసుకోండి. కనిపించకపోతే నేను టెన్షన్ పడకండి, మీరు కావాలని వీడియో ఆఫ్ చేసుకున్నారు. మీరు కావాలని వీడియో ఆఫ్ చేసుకుని మీ ఫోటో ఎంత ఎదిగినా కనబడుతుంది. ఫస్ట్ ఆ వీడియోని ఆన్ చేయండి. వీడియో ఆన్ చేస్తే మిమ్మల్ని చూసే భాగ్యం మాకు కలుగుతుంది, ఈ ఆప్షన్ నేర్చుకునే అదృష్టం కూడా కలుగుతుంది. మీరు ఫస్ట్ మీ వీడియోని ఆన్ చేయండి. మీరు వీడియోని ఆన్ చేస్తేనే నేను ఇప్పుడు చెప్పే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. మీ ల్యాప్టాప్ లో ఉండని, డెస్క్టాప్ లో ఉండని, అండ్ మీ మొబైల్ అయినా సరే. మీ వీడియో ఏదైతే కనిపిస్తుందో ల్యాప్టాప్ లో, డెస్క్టాప్ లో ఉన్నవారు మీ వీడియో మీద రైట్ క్లిక్ చేయండి, మౌస్ తో రైట్ క్లిక్ చేయండి. మౌస్ తో ఏం చేయాలి, రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వ్యూ ప్రొఫైల్, మ్యూట్ మై ఆడియో, చూడండి ఒకసారి ఉన్నాయా లేదు. వ్యూ ప్రొఫైల్, మ్యూట్ మై ఆడియో, ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తాయి మనకి ఆప్షన్స్. మ్యూట్ మై ఆడియో, స్టాప్ వీడియో అండ్ బ్లర్ మై బ్యాక్గ్రౌండ్. అందరూ బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ పెట్టి చూడండి ఒకసారి. ఎవరైతే వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోలేదో వాళ్ళు పెట్టండి ఫస్ట్. ఎస్, వెరీ గుడ్, ఫంటాస్టిక్ అండి, ఫెంటాస్టిక్. బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ పెట్టండి. బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ పెట్టిన తర్వాత చూస్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్, చూస్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఉండాలి. మనం గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఉండాలి. సో అప్పుడే మనకి ఈ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది, వర్చువల్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయగలుగుతాం. చూస్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఏముంటుందంటే అడ్జస్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. చూస్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ లేని వారికి అడ్జస్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్, ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఉందంటే ఇదే.
దాంట్లోకి వెళ్ళాలి. మీరు యాడ్ ఉంటుంది, అక్కడ ప్లస్ బటన్ ఉంటుంది. ఆ ప్లస్ బటన్ యాడ్ చేసుకుని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలనుకుంటారో పెట్టుకుని జస్ట్ సింపుల్ గా కనిపిస్తాయి మీకు. ఏది మార్చుకోండి అది మార్చుకుంటూ ఉండడం, అంతే సింపుల్. సో ఇలా పెట్టుకోవడం ద్వారా మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే మన ఇమేజ్ క్లియర్ గా ఉంటుంది. మనం చెప్పాల్సిన కాంటెంట్ మీద మన మీద మాత్రమే ఎదుటి వాళ్ళ పార్టిసిపేట్స్ ఫోకస్ చేస్తారు. ఇలా చెప్పడం ద్వారానే మనకు మంచి సెషన్ ఇస్తున్నాం అనే ఒక నమ్మకాన్ని ఎదుటి వాళ్ళకి కలిగించాలి. ఇవన్నీ లేకుండా నార్మల్ గా క్యాజువల్ గా కూడా చెప్పేయచ్చు. బట్ ఆ స్పెషలైజేషన్ అనేది కనిపించదు. మనం చెప్పేదానికి ఇవన్నీ ఏంటి, ఇప్పుడు ఒక మంచి స్టేజ్ క్రియేట్ చేయాలనుకోండి ఎట్లా ఉంటుంది? నార్మల్గా స్టేజ్ క్రియేట్ చేసి వెనకాల డెకరేషన్స్ అవన్నీ క్రియేట్ చేస్తారు, లేకపోతే స్టేజ్ చేసేసి అమాంతం ఏదైనా మీటింగ్స్ లాంటివి చెప్తారా? కాదు కదా. కొంచెం దాని మీద ఏం చేస్తారంటే కొంచెం సోకులు కూడా చేస్తుంటారు. సో ఇవి బ్యాక్గ్రౌండ్ అన్ని కూడా అలాంటివి. ఈ బ్యాక్గ్రౌండ్స్ ఇలా అద్భుతంగా పెట్టుకోవడం ద్వారా ఒక ట్రస్ట్ ని క్రియేట్ చేస్తూ ఒక మంచి సెషన్ మనం వినబోతున్నాం అనే ఫీలింగ్ ఎన్విరాన్మెంటల్ ద్వారా మనం చెప్పాల్సిన కంటెంట్ ని మనం చెప్పగలుగుతాం. ఇవేనండి పార్టిసిపేట్స్ గా మనం తెలుసుకున్నటువంటి, ఇవి ఖచ్చితంగా మన అందరికి తెలిసినా సరే ఇవి బ్రెయిన్ లో ఉండాలి. రేపటి నుంచి మనం వాడేటప్పుడు అవి రేజ్ ది హ్యాండ్ అనగానే ఇక రేజ్ హ్యాండ్ అనే మాట అయిపోయే లోపే స్పీకర్ మన హ్యాండ్స్ అన్ని కూడా రేజ్ అయిపోవాలి. అరే నేనేంటి స్లోగా ఉన్నానేంటి, వీళ్ళేంటి ఇంత స్పీడ్గా ఉన్నారు, నేను నేర్చుకుంది కాకుండా నేను చెప్పాలనుకుంది అంతకు మించి ఇంకా ఏదో చెప్పాలి అనే ఒక ఇంటెన్షన్ ని స్పీకర్ మనం కలెక్ట్ చేయాలంటే మనం కూడా స్పీడ్గా ఉండాలి. మిమ్మల్ని ఏదైనా చార్జ్ చేయండి అనగానే టకటక వచ్చేసి అలా రీడ్ చేయడానికి కూడా అంత సమయం సరిపోనంత సమయాన్ని ఆ స్పీకర్ కి మనం ఇవ్వగలగాలి. అంత స్పీడ్ గా మనం ఉంటే స్పీకర్ కూడా అంతే స్పీడ్ గా చెప్పడం ద్వారా, అంటే అంత ఎక్కువ కంటెంట్ ని మనకి ప్రజెంట్ చేయడం ద్వారా, మనకి ఎక్కువ కంటెంట్ ప్రజెంట్ చేస్తే మనం ఎక్కువ నేర్చుకుంటామా, లేకపోతే 30 minutes ఆర్ 1 hour టైంలో కొంచెం కొంచెం ఏదో చెప్పేసాంలే అనుకుంటే మనం నేర్చుకోగలుగుతామా? ఎక్కువ కంటెంట్ మనకు తెలిస్తే మనం కూడా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ద్వారా మంచిగా మనకు నాలెడ్జ్ వస్తుంది కదా. ఆర్ యు అగ్రీ? యా, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. సో ఇది అండి పార్టిసిపేట్ గా మనం తెలుసుకున్నది, మనం గుర్తు చేసుకోవాల్సింది. ఇక ముందు ఏదైతే అద్భుతమైనటువంటి ప్రతి ఒక్క పర్సన్ కూడా ఒక మంచి స్పీకర్ గా, మంచి ట్రైనర్ గా, సో మంచి ఇంటర్నేషనల్ ట్రైనర్ గా మారబోతున్నాం కాబట్టి దానికి తప్పకుండా చేయాల్సింది ఏంటి? ఇలాంటి సెషన్స్ ఇవ్వడమే ఫస్ట్. ఇలా సెషన్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనకి అసలు ఎలా క్రియేట్ చేయాలి? మనకి లింక్ వచ్చింది, ఈరోజు లింక్ వచ్చింది, వాట్సాప్ గ్రూప్ లో లింక్ వచ్చింది, మనం జాయిన్ అయిపోయి మనం మాట్లాడుతూ ఉన్నాం, లేకపోతే వింటూ ఉన్నాం, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. బట్ ఇలాంటి లింక్ ని క్రియేట్ చేయాలి. మనం కూడా క్రియేట్ చేసి మనం వేరే వాళ్ళకి పంచుతూ మన నాలెడ్జ్ ని పెంచుకుంటూ ఉండాలి. ఈ రోజు నుంచి ఏదైతే మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారో, సో మీకు ఆల్రెడీ ఒక గ్రూప్స్ క్రియేట్ చేస్తారని చెప్పాను కదా, ఆ గ్రూప్ క్రియేట్ చేస్తారు. దాంట్లో ఫస్ట్ ఒక లింక్ క్రియేట్ చేయండి. లింక్ క్రియేట్ చేసి మీ గ్రూప్ వాళ్ళతో పంచుకోండి. పంచుకుని నిన్న మనం ఈ జూమ్ సెషన్ విన్నాం కదా, లేకపోతే వేరే సెషన్స్ మనం వింటూ ఉంటాం, ఈ సెషన్ విన్నాం కదా, దీంట్లో నాకు ఈ 4 పాయింట్స్ అర్థమైనాయి, లేకపోతే ఈ 2 పాయింట్స్ నాకు అర్థం కాలేదు, మీకేమైనా అర్థమైందా, మీరేమైనా చెప్తారని ఒక స్పీకర్ స్టైల్లో వాళ్ళని అడగండి. స్పీకర్ స్టైల్లో మీరు ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఒక మ్యూచువల్ డిస్కషన్ చేయడం ద్వారా ఆ స్పీకర్స్ ఎలా చెప్తారు, ఎలా ప్రజెంట్ చేయాలి, ఏంటి మనం ఏం నేర్చుకున్నాం అనే ప్రతి దాని మీద కూడా మనకు అవగాహన వస్తుంది. అట్ ది సేమ్ టైం మనం కూడా ఒక సెషన్ ఇచ్చే విధంగా తయారైపోతాం. అసలు దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏం చేయాలి, ఎట్లా రికార్డ్ చేయాలి, ఎలా మనం షేర్ చేయాలి, మన దగ్గర ఉన్న హోస్ట్ ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలా చేయాలి, సెషన్ ఎలా క్రియేట్ చేయాలి, సెషన్ ఎలా ఆఫ్ చేయాలి, సెషన్ ఎలా మనం ప్రజెంట్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే అనేక ఆప్షన్స్ మనకి ఎప్పుడైతే తెలుస్తాయో, మనం ఇలాంటి సెషన్ ఎప్పుడైనా కండక్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం చాలా ఫ్రీగా, మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి మనకి చాలా ఫ్రీగా మనం ప్రజెంట్ చేయగలుగుతాం. సో ఈ లోపు మనం ఏం చేద్దామంటే, ఎవరైతే ఈ రోజు జాయిన్ అయ్యారో అంటే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని, కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంట్రెస్ట్ ఇన్ కేస్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటే మీ నేము, మీ మొబైల్ నెంబర్ టైప్ చేయండి. మీకు మా పర్సన్స్ మీకు కాంటాక్ట్ చేసి మిమ్మల్ని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మీకు కాంటాక్ట్ చేస్తారు. ఎవరైతే ఈ సెషన్స్ లో మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, మేము కూడా ఒక మంచి స్పీకర్ గా తయారవ్వాలనుకుంటున్నామో వారు మీ పేరుని, మీ మొబైల్ నెంబర్ ఫాస్ట్ గా టైప్ చేయండి. మనం ఒక 2 నిమిషాలు ఎవరితోనో మాట్లాడి నెక్స్ట్ అంతకు మించి హోస్ట్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనే దాంట్లో మనం వెళ్దాం. ఎస్, ఎవరైనా చెప్తారా? ఇప్పుడు దాకా మనం జరిగిన వాటిలో మీకు ఏమైనా డౌట్స్ లేకపోయినా ఏదైనా పాయింట్స్ ని మీరు దాన్ని రీకాప్ చేయాలన్నా ఎవరైనా సరే అడ్మిట్ చేసుకుని చెప్పే ప్రయత్నం చేయండి. ఫస్ట్ అయితే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, నరేష్ గారు. సో ఈలోపు మీరు ఎవరైతే ఈ రోజు జాయిన్ అయ్యారో, రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. నరేష్ గారు, మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారా? చేసుకోండి సార్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు?
సో ఈరోజు జూమ్ అయితే గురించి మ్యూట్ గురించి తెలుసుకున్నాము. సో రీనేమ్ ఎలా చేయాలి? 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి అప్లికేషన్ నుంచి మనం ప్రొఫైల్లోకి వెళ్ళేసి అక్కడ రీనేమ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ డైరెక్ట్గా నేమ్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ 3 డాట్స్ ఉంటుంది, క్లిక్ చేసేసి రీనేమ్ చేయొచ్చు. హ్యాండ్ రైస్ డైరెక్ట్ ఆప్షన్స్, హ్యాండ్ రైజ్, అన్ రైజింగ్ అండ్ రియాక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి సార్, రియాక్షన్స్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. చాలా అద్భుతంగా మీరు రికాప్ చేసే ప్రయత్నం చేశారు. సూపర్ అండి. లక్ష్మారెడ్డి గారు సార్, లక్ష్మారెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఎవరైనా సరే మీరు నేర్చుకోవాలి, అందరు నేర్చుకోవడానికి వచ్చారు కానీ బట్ ఎందుకంటే టైప్ చేసే నెంబర్స్ స్పీడ్గా ఉందో లేకపోతే మీరు దీంట్లో లీనం అయిపోతే తెలియట్లేదు, కానీ కొంతమంది టైప్ చేయట్లేదు. ఫాస్ట్ గా టైప్ చేయండి. మనం ఈ 2 నిమిషాలు ఇలా కమ్యూనికేట్ చేసుకుంటూ మీరు చాట్ బాక్స్ లో చాట్ చేస్తారనే ఉద్దేశంతో ఇంటరాక్ట్ చేయడం జరుగుతుంది. లక్ష్మారెడ్డి గారు చెప్పండి సార్. సార్ నమస్తే సార్. మనం వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టుకోవాలనేది బాగా క్లియర్గా అర్థమైంది సార్. తర్వాత వచ్చేటప్పటికి రీనేమ్ ఎలా పెట్టుకోవాలి, రోజు మనం రీనేమ్ ఎలా ఉండాలి, మనం ఈ ఒకటే నేమ్ ఎలా పెట్టుకోవాలనేది బాగా అర్థమైంది సార్. తర్వాత ఈ వీడియోని ఎప్పుడు కూడా ఆన్ చేసుకొని ఉండాలి, మ్యూట్లో ఉండాలి. చాలా క్లారిటీగా వచ్చినాయి సార్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. చంటి గారు మీరు నెంబర్ కొంచెం రాంగ్ రాశారు, ఒకసారి కరెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. మనోహర్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, ఎక్కడ చేశారు? మీరు ఇన్ కేస్ మాట్లాడాలనుకుంటే రియాక్షన్స్ లోకి వెళ్ళి హ్యాండ్ రైజ్ చేయాలి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మీ నేము, మీ మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. హ్యాండ్ రైజ్ చేస్తే మాకు మీ నేమ్ డీటెయిల్స్ రావు కాబట్టి కొంచెం డిఫికల్ట్. డాక్టర్ తెలిజేరి గారు, గిరీశం గారు సార్, డాక్టర్ గిరీశం గారు సార్, మీరు ఏంటి డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టరా లేకపోతే డాక్టరేటా సార్? లేదు సార్, డాక్టరేట్ సార్ నేను. సూపర్ అండి, వండర్ఫుల్ సార్, డాక్టరేట్స్ రైట్. చెప్పండి సార్. సార్ ఈరోజు మ్యూట్, అన్మ్యూట్ ప్లస్ రియాక్షన్ చార్ట్ చేయడం నేర్చుకున్నాను సార్ నేను. హలో. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మెంటర్స్ అండ్ కోమెంటర్స్ అండ్ ఇన్ఛార్జెస్ ఆ నెంబర్స్ ఏమైతే ఉన్నాయో మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఇంకా వర్షం లాగా వస్తున్నాయి, చాలా అద్భుతం, సంతోషం. ఇక్కడ నేర్చుకునే వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా మీరు ఫాస్ట్ గా చాట్ బాక్స్ లో చాట్ చేయండి. ఇంకొక 1 minute లో అంతకు మించి అసలు మనం ఇప్పుడు దాకా పార్టిసిపేట్స్ గా అసలు ఈ వేటిని మనం దృష్టి సాధించాలి అనేది తెలుసుకున్నాం. ఇక నుంచి ఒక అద్భుతమైన స్పీకర్ గా, అద్భుతమైన ట్రైనర్ గా మనం కూడా లింక్ క్రియేట్ చేసి మనం కూడా సెషన్ ని స్టార్ట్ చేసే విధంగా ఏం నేర్చుకోవాలి, ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకుందాం. విష్ణుప్రియ గారు, మేడం విష్ణుప్రియ గారు, మీరు ఇంతకుముందు జూమ్ యూజ్ చేశారా? చేశారా మేడం? ఈ ఆప్షన్స్ అన్ని కూడా మీరు ఆల్రెడీ నాకు తెలియదు, పర్ఫెక్ట్ గా నాకు తెలియదు సార్. ఇప్పుడు నేర్చుకుంటుండే కొన్ని. వండర్ఫుల్ అండి. అసలు మన నేమ్ ఎందుకు ఫస్ట్ వస్తుంది, సెకండ్ థింగ్ మ్యూట్ అండ్ అన్మ్యూట్, థర్డ్ థింగ్ వీడియో, ఫోర్త్ థింగ్ చాట్ బాక్స్ యూసేజ్ ఒకటి, ఫిఫ్త్ థింగ్ రీనేమింగ్ ఒకటి, నెక్స్ట్ పర్మనెంట్ నేమింగ్ ఎట్లా సెట్ చేయాలి, నెక్స్ట్ సైన్ ఇన్ ఎలా కావాలి, తర్వాత ప్రొఫైల్ ఎలా క్లిక్ చేయాలి, వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా పెట్టుకోవాలి, గూగుల్ నుంచి ఎట్లా డౌన్లోడ్ చేసుకుని లైక్ యాడ్ చేయాలి అనేది నెక్స్ట్ అప్పటి వరకు నేర్చుకున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మీరు చాలా క్లియర్ కట్ గా నోట్స్ రాసుకున్నారు. ఆ పాయింట్స్ కూడా ఎలా చెప్పారంటే ఎలాగైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పాయింట్స్ చెప్పారో అదే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. సో మనం ప్రతిరోజు కూడా ఆ సెషన్ ఎలాంటిదైనా సరే, ఆ సెషన్ మనకు ఆల్రెడీ తెలిసిందైనా సరే మనం పాయింట్స్ కూడా ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకుంటే మనం సెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుని అసలు ఏం చెప్పారు ఏంటి అని బుక్ ఓపెన్ చేసినప్పుడు ఆ సెషన్ మొత్తం కూడా మన కళ్ళ ముందే కనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. మనకి ఇది చాలా 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 అవసరం. మనం ఒక అద్భుతమైనటువంటి ట్రైనర్ గా, స్పీకర్ గా మారబోతున్నామంటే మనకి ఇలాంటివన్నీ కూడా మనం పాటించాలి. రేపు పొద్దున మనం ఎక్కడికైనా వెళ్ళి సెషన్ చెప్తున్నప్పుడు ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ లోనే, అంతా నెట్ ఇంట్లోనే జరుగుతాయి సెషన్స్ అన్ని కూడా. మనం ఎక్కడికో వెళ్ళి అక్కడ నుంచి అక్కడ చెప్పడం, డయాస్ లోకి వెళ్ళి మాట్లాడడం ఇవన్నీ కూడా వేరే ఉంటుంది. బట్ వీటన్నిటిని ఇక నుంచి మనం ఇలా జూమ్ లాంటి వాటి ద్వారానే మనం ఎంతో మందికి తెలియబోతున్నాం. మీకు ఈ ఇంపాక్ట్ లో మీరు ట్రావెల్ చేయడం ద్వారా ఇంపాక్టే మిమ్మల్ని పిలిచి మీరు ఒక సెషన్ ఇవ్వండి అనే విధంగా మనం ప్రాక్టీస్ అవ్వాలి. అంత అద్భుతంగా మనం చెప్పే ప్రయత్నం చేయాలి. మిగిలిన వాళ్ళందరూ హ్యాండ్ డౌన్ చేసేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా పార్టిసిపేషన్ ఉంది. అసలు హ్యాండ్ రైజ్ చేయమన్నా, మాట్లాడమన్నా ఏమాత్రం ఇబ్బంది పడకుండా, ఏమాత్రం అరే అడిగితే ఏమవుతుంది, చెప్తే ఏమవుతుంది అనే ఫీలింగ్ ఎవరికి లేదు.
చాలా చాలా సంతోషం. చాలా చక్కటి టీమ్‌ని మీరు ఎలా తీసుకొచ్చారో ఏంటో తెలీదు. స్పీకర్స్ అండ్ మెంటర్స్ గారు గాని, అండ్ కో-మెంటర్స్ గారు గాని ఎలా తీసుకొచ్చారో తెలీదు గానీ, చాలా చక్కటి టీమ్ తీసుకొచ్చారు. సో, నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి అనేటువంటి ఆశ, సమయం పెట్టే విధంగా చాలా చక్కగా ఉన్నారు ఈ టీమ్. అండ్ మనం అంత అద్భుతమైనటువంటి ఒక స్పీకర్‌గా, ఒక ట్రైనర్‌గా మనం కూడా సెషన్స్‌ని క్రియేట్ చేయాలి కాబట్టి, అలాంటి సెషన్స్ క్రియేట్ చేయాలంటే ఏంట్లా మనం లింక్‌ని క్రియేట్ చేయాలో తెలుసుకునే ముందు ఒక మంచి ఫీచర్‌ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చేద్దామంటే మీ మొబైల్ ఉంది కదా ఇలాగా, మీరు ఫోన్ ఇలాగే మాట్లాడతారు కదా! హలో, హలో అని మాట్లాడతాం ఇలా ఫోను. మీరు మీ ఫోన్‌ని కూడా ఏం చేశారంటే ఇలా స్ట్రెయిట్‌గా పెట్టారు. అంటే ఇలా వర్టికల్, దీన్ని వర్టికల్ అంటారు. ఇలా స్ట్రెయిట్‌గా వర్టికల్‌గా పెట్టారు. సో, ఇలా పెట్టకూడదు. మనం ఒక మంచి స్పీకర్‌గా, ప్రొఫెషనల్‌గా ఉండాలంటే ఎయిదర్ ఫోన్‌ని ఇలా లెఫ్ట్ యాంగిల్‌లో గాని, లేకపోతే ఇలా రైట్ యాంగిల్‌లో గాని పెట్టాలి. ఇలా పెడితే ఏమవుతుందంటే మీ గ్యాలరీ వ్యూలో మీ ఫోటో అనేది పెద్దగా కనిపిస్తుంది. రాజిరెడ్డి ఉమా గారు మీరు స్ట్రెయిట్‌గానే పెట్టారు ఇలా ఫోన్‌ని. ఫోన్ ఇలా స్ట్రెయిట్‌గా పెట్టారు. ఇలా అడ్డంగా పెట్టారు. మనకు కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు. ఎందుకంటే కెమెరా ఎయిదర్ కంప్లీట్‌గా లెఫ్ట్ సైడ్‌లో ఉంటుంది. ఎయిదర్ కంప్లీట్‌గా రైట్ సైడ్‌లో ఉంటుంది. ఇలా ఉంటే కొంచెం కన్వీనియంట్‌గా ఉంటుంది అని మనకు అనిపిస్తుంది గానీ, బట్ ఫోన్‌ని ఇలాగే పెట్టాలి. ఇదే మనకి ప్రొఫెషనల్ లుక్. ప్రొఫెషనల్‌గా ఉంది అంటే ఇదే లుక్. మీరు ఎప్పుడైనా ఇలాగ పెట్టారంటే మీరు ప్రొఫెషనల్ ట్రైనర్, ప్రొఫెషనల్ స్పీకర్ అని బ్రాండ్ పడిపోద్దండి ఫస్ట్. అందరూ 95% అందరూ ఇలాగే పెడతారు. ఇప్పుడు కూడా మనం చూసుకుంటే ఫస్ట్ రికార్డ్ చూసుకుంటే మీరు అందరూ 95% ఇలాగే పెట్టి ఉంచారు. ఎందుకంటే ఆ స్కిల్స్ తెలీదు గదా! అలా పెడితే ఏమవుతుంది? ఆ ఫ్రెండ్ దాంట్లో కనిపించే వాళ్ళకి, ఆ గ్యాలరీ వ్యూలో కనిపించే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి, ఇలా మనం పెట్టాలి. ఎయిదర్ లెఫ్ట్ సైడ్‌లో గాని, ఎయిదర్ రైట్ సైడ్‌లో గాని. శ్రీను గారు మీరు ఒకసారి అందరిని శ్రీను గారిని చూడండి. ఒకసారి అలాగే ఉంచండి సార్. ఒక్క నిమిషం. మీరు కొంచెం చాలా హెల్ప్‌ఫుల్ అవుతారు మాకు. సో, చూసారా శ్రీను గారిది ఎలా ఉందో? శ్రీను గారి రివర్స్‌లో ఉంది. శ్రీను గారిది రివర్స్‌లో ఉంది. ఎందుకు రివర్స్‌లో ఉందంటే సార్ ఏం చేశారు కరెక్ట్‌గానే పెట్టారు. నేను చెప్పినట్టుగానే రివర్స్ పెట్టమన్నారు. బట్ ఏముంది అంటే స్క్రీన్ రొటేషన్ లాక్‌లో ఉంది సార్‌ది. సో, ఎవరిదైతే స్క్రీన్ రొటేషన్ లాక్‌లో ఉంది మీరు శ్రీను గారు మీరు ఒకసారి పైన ఇట్లా అనండి. డ్రాగ్ చేయండి పైన ఆప్షన్స్‌ని. డ్రాగ్ చేస్తే మీకు స్క్రీన్ రొటేషన్ అనేది ఆఫ్‌లో ఉంటుంది. దాన్ని ఆన్ చేయండి. ఇన్ కేస్ ఆన్‌లో ఉంటే ఆఫ్ చేయండి. రివర్స్‌లో ఉండండి. కొంతమందికి రివర్స్‌లో ఉంటుంది. కొంతమంది స్ట్రెయిట్‌గా ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీ ఫోటో, మీ ఇమేజ్ ఆటోమేటిక్‌గా రివర్స్ అయిపోతుంది. సో, ఇది ఇలాగే చాలా మంది పెట్టారు. వండర్ ఫ్రెండ్ అందరూ పెట్టారు. ఇలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లింక్‌ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లింక్‌ని క్రియేట్ చేయడానికి అగైన్ మనకేం కావాలి? రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. మొబైల్‌లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి జూము. ఆల్రెడీ మనం ఇంతకుముందు పర్మనెంట్‌గా ఉంచుకోవడం కోసం రిజిస్ట్రేషన్ చేసి పెట్టించుకున్నాం కాబట్టి మళ్ళా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కరెక్టేనా? మనం ఇంతకుముందు ఏం చేసాం? పర్మనెంట్‌గా నేమ్ పెట్టుకోవడం కోసం రిజిస్ట్రేషన్ చేసేసాం ఆల్రెడీ. సో, థిస్ ఈస్ ద రిజిస్ట్రేషన్. అండ్ మళ్ళీ అగైన్ ఇంకోసారి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం. జూమ్ ఓపెన్ చేస్తాం. జూమ్ ఓపెన్ చేసి సైన్ అప్ క్లిక్ చేస్తాం. సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత గూగుల్‌తో గాని, ఫేస్‌బుక్‌తో గాని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ స్క్రీన్ ఈ విధంగా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో షెడ్యూల్ రాసుకోండి. ఓపెన్ జూమ్ యాప్. జూమ్ యాప్ ఓపెన్ చేసిన షెడ్యూల్ క్లిక్ చేయాలి. జూమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత షెడ్యూల్ క్లిక్ చేయాలి. షెడ్యూల్. షెడ్యూల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో సెకండ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ రోజు మీటింగ్ పెడుతున్నారు ఆ మీటింగ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత టైం, ఏ టైం నుంచి ఏ టైం వరకు టైం సెలెక్ట్ చేసుకోవాలి. టైం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఈజీగా ఉండే విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎందుకు ఈజీగా ఉండే విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేయాలంటే కొంతమంది కొన్ని సందర్భాల్లో మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే విధంగా ఉంటుంది. అందుకోసం మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసి లాస్ట్‌లో డన్ చేయాలి. డన్ అంటే సేవ్ చేయడం. ఫస్ట్ మీరు మొబైల్ యాప్ ఓపెన్ చేస్తారు. మొబైల్ ఓపెన్ చేసి షెడ్యూల్ క్లిక్ చేస్తారు. షెడ్యూల్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా విండో వస్తుంది. దిస్ ఈస్ ఎ ప్రొఫైల్ అంటారు. ఈ షెడ్యూల్ ప్రొఫైల్ అంటారు. షెడ్యూల్ ప్రొఫైల్‌లో మీరు డేట్ ఏ రోజైతే మీటింగ్ కండక్ట్ చేస్తారో ఆ డేటు, ఆ టైము, ఆ టు టైము అండ్ పాస్వర్డ్ ఈజీగా ఉండే విధంగా ఒక పాస్వర్డ్‌ని క్రియేట్ చేసుకొని లాస్ట్‌లో సేవ్ చేయాలి. సో, ఇది మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే వస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రాదు. ఇది రిజిస్ట్రేషన్ ఫ్రీ. మనకి 30 మినిట్స్ వరకు మనం మాట్లాడుకోవచ్చు. ఇలా ఎన్ని 30 మినిట్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి లింక్ క్రియేట్ చేసి దాన్ని ఎన్ని సార్లైనా ఓపెన్ చేసుకొని, క్లోజ్ చేసుకొని మనం వాడుకోవచ్చు. మళ్ళా మనకి 11:00 ఒకటి, 12:00 ఒకటి, 1:00 ఒకటి, 2:00 ఒకటి ఆ విధంగా మనం మీటింగ్స్ పెట్టుకున్నప్పటికి కూడా ఒక్క లింక్ క్రియేట్ చేశాక ఆ లింక్‌ని మీరు మల్టిపుల్ టైమ్స్ ఓపెన్ చేసుకోవచ్చు. దానికి టైం మళ్ళా షెడ్యూల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 30 మినిట్స్. మీరు లింక్ స్టార్ట్ చేశారంటే 30 మినిట్స్ మాత్రమే వస్తుంది. సార్ లింక్ బానే క్రియేట్ చేసాం.
మరి వాట్సాప్ ద్వారా పంపించండి ఎలా కదా? దానికోసం డన్ క్లిక్ చేసిన తర్వాత మీరు సెకండ్ పేజ్ ఈ విధంగా వస్తుంది, థర్డ్ పేజ్. దీంట్లో థర్డ్ పేజ్లో మనకి ఇక్కడ వాట్సాప్, నేను దీంట్లో ఈ మొబైల్లో వాట్సాప్ డిజేబుల్ చేసి చెక్ చేస్తున్నాను కాబట్టి వాట్సాప్ అనేది కనిపించట్లేదు. వాట్సాప్ ఉంటే ఇక్కడ వాట్సాప్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్ ద్వారా మనకి వెళ్ళిపోతుంది. మరి వాట్సాప్ ఇన్ కేస్ క్లిక్ చేసినా వాట్సాప్ ఉన్నా రాకపోయినా మరి ఏం చేయాలండి అంటే, ఈ బ్లాక్ స్పేస్ మీద మీరు మీ మౌస్తో కానీ మీ ఫింగర్తో కానీ టచ్ చేయాలి. మీ ఫింగర్తో టచ్ చేస్తే ఇలా మీకు హైడ్ అయిపోయిన ఆప్షన్స్, కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ముందల స్క్రీన్ ఇది రెండు ఒకటే, ఇది రెండు మూడో స్క్రీనే, ఈ రెండు స్క్రీన్స్ ఒకటే. ఈ పైన ఉన్నటువంటి ఈ ఎడిషనల్ బాక్స్ అనేది డిజబుల్ అయిపోతుంది. డిజబుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ హైడ్ లో ఉన్న ఆప్షన్ కనిపిస్తాయి. దాంట్లో ఇన్వైట్ గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఇన్వైట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇన్వైట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంకొక విండో వస్తుంది. ఇది కూడా థర్డ్ విండోనే, ఇది కూడా సేమ్, మూడు ఒకటేనే. ఇన్వైట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారు. ఇన్వైట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వాట్సాప్ కనుక ఉంటే ఈ లింక్ తో పాటు వాట్సాప్ కూడా వస్తుంది, యాడ్ అవుతుంది. ఇన్ కేసు వాట్సాప్ లేదనుకోండి, వాట్సాప్ ఉంటే ఆటోమేటిక్ వాట్సాప్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మీరు నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది. ఇన్ కేసు వాట్సాప్ లేకపోతే లాస్ట్ ఆప్షన్ కాపీ టు క్లిప్ బోర్డ్. లాస్ట్ ఆప్షన్ కాపీ టు క్లిప్ బోర్డ్. మ్యాక్స్ టు మ్యాక్స్ వాట్సాప్ ఉంటుంది. ఈ మొబైల్లో వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసి పెట్టాం కాబట్టి వాట్సాప్ కనిపించకుండా ఉంటే ఎలా చేయాలి అనే ఉద్దేశంతో ఇది చూపించడం జరిగింది. వాట్సాప్ ఉంటే వాట్సాప్ క్లిక్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ వాట్సాప్లో మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మెసేజ్ కనిపిస్తుంది కదా, మెసేజ్లో మీరు క్లిక్ చేసిన వెంటనే పేస్ట్ అని వస్తుంది. పేస్ట్ అని వస్తుంది. ఆ పేస్ట్ మీద క్లిక్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతుంది. సెండ్ చేసిన వెంటనే సెండ్ అయిపోతుంది. సో ఈ విధంగా సింపుల్గా మీరు లింక్ను క్రియేట్ చేసిన లింక్ను పంపిస్తారు. పంపించిన తర్వాత మరి లింక్ని ఎలా ఓపెన్ చేయాలి, ఆపరేట్ చేయాలి, దానికి చాలా సింపుల్. మీరు ఎవరికైతే పంపించారో ఆ వాట్సాప్ ఓపెన్ చేసి దాని మీద ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లోనే ఆల్రెడీ జూమ్ యాప్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. మీరు లింక్ పంపించిన తర్వాత మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఓపెన్ చేసిన దగ్గర నుంచి 30 మినిట్స్ ఫ్రీగా ఉంటుంది. 30 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది. జస్ట్ ఒక 10 మినిట్స్ బఫర్ టైం ఉంటుంది. ఆ బఫర్ టైం మర్చిపోండి. 30 మినిట్స్ ఫ్రీగా ఉంటుంది. ఇలా ఎన్ని 30 మినిట్స్ అయినా మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. రికార్డ్ చేయడం సాధ్యం అవుతుందా? మాట్లాడుకుంటాం, బాగానే ఉంది. రికార్డ్ చేయాలంటే ఎట్లా? సో రికార్డ్ చేయడానికి అందరికీ ఆప్షన్ చూడండి, కింద మీకు రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకసారి అందరూ చూడండి, రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. కనిపించింది అందరికి? ఒకసారి రికార్డ్ చేసే ప్రయత్నం చేయండి అందరూ. చేస్తున్నారా? ఎస్, మీకు రికార్డ్ అవ్వదు. సో రికార్డ్ అనే ఆప్షన్ మనం యూటిలైజ్ చేసుకుని రికార్డ్ చేసుకోవచ్చు. మీరు మొబైల్ ద్వారా కనుక జాయిన్ అయితే, మొబైల్ ద్వారా కనుక క్రియేట్ చేస్తే రికార్డ్ అయితే 80% అవ్వదండి. మరి ఇంకెందుకు ఆప్షన్ అంటే, మీరు పెయిడ్లోకి వెళ్ళినప్పుడు క్లౌడ్లో రికార్డ్ అవ్వడం కోసం ఆప్షన్ పెట్టారు. మీరు ఇన్ కేస్ డెస్క్టాప్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ అయితే రికార్డ్ అవుతుంది. రికార్డ్ మీ పర్సనల్ కంప్యూటర్లో అవుతుంది. ఆ రికార్డ్ అనేది మీ సెషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక లొకేషన్లోకి వెళ్ళి సేవ్ అవుతుంది. మొత్తం మనకు కనిపిస్తుంది, ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి కనిపిస్తుంది. ఎవరికైతే ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ ఉందో వాళ్ళు రికార్డ్ చేసుకోవచ్చు. అలా రికార్డ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి హోస్ట్ ఉండాలి. లేదు మీకు ఎవరో లింక్ పంపించారు, లింక్ పంపించిన మీరు మొబైల్లో రికార్డ్ అవ్వట్లేదనే ఉద్దేశంతో ల్యాప్టాప్లో రికార్డ్ చేయాలి అనుకుంటే వాళ్ళు పార్టిసిపేట్స్లోకి వెళ్ళి మీ నేమ్ దగ్గర హోస్ట్, మీ నేమ్ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ హోస్ట్ అని వస్తుంది, మేక్ హోస్ట్ అని. అంటే మీకున్న హోస్ట్ రైట్స్ని ఆ ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత హోస్ట్ మాత్రమే రికార్డ్ చేయగలుగుతారండి. హోస్ట్ మాత్రం రికార్డ్ చేయగలుగుతారు. సో నేను ఏదైనా ఒక పాయింట్ నేను మిస్ చేశాను, పాయింట్ కావాలని మిస్ చేశాను. ఆ పాయింట్ ఏంటనేది ఎవరైనా ఐడెంటిఫై చేసి చెప్పగలుగుతారా? నేను మీకు ఆల్రెడీ చెప్పా ఆ పాయింట్ చెప్తాను అని. సో ఎంతమంది అబ్జర్వేషన్గా ఉన్నారో మనం చూసే ప్రయత్నం కోసం ఆ పాయింట్ మిస్ చేశాను. ఒక్కరే ఐడెంటిఫై చేశారా? ఒక్కరే ఐడెంటిఫై చేశారా? చూడాలి, ఆ పాయింట్ కరెక్ట్గా చెప్పాలి. మళ్ళీ ఆ పాయింట్ ఏంటి, ఏం మిస్ చేసామని. ముగ్గురు నలుగురు మాత్రమే ఉన్నారు. ఒకసారి ఈ నెంబర్ చూడండి, ఈ నెంబర్ అందరూ నోట్ చేసుకోండి. ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఆల్రెడీ చాట్ బాక్స్లో చాట్ చేశారు. ఇంకెవరైనా మిస్ అయి ఉంటే ఫాస్ట్గా చాట్ బాక్స్లో చాట్ చేయండి. వాళ్ళ నేము, వాళ్ళ మొబైల్ నెంబరు. ఇది శ్రీనివాస్ పెరుమండ్ల గారిది. మీరు ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటే వెంటనే మీ మొబైల్ తీసి ఫోన్పే ఆర్ జీపేలు తీసి జీపే మొబైల్ ద్వారా ఇక్కడ 5500 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు అండి. ఇది కేవలం హోటల్ ఫీజుకి మాత్రమే. ఇలా మేము రోజు 30 మెంబర్స్ వస్తాము, రోజుకొకరు చెప్పిన 30 మెంబర్స్ వస్తాము. ఈ 30 మెంబర్స్కి మేము ఎంత చెప్పినా కూడా మాకేం సింగిల్ రూపాయి కూడా మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో మా బాధ్యత కింద ఇలాంటి సెషన్స్ ఎన్ని జరిగినా సరే
మా టీం అందరం వచ్చి మీ అందరికీ కూడా నాలెడ్జ్ షేర్ చేసి ప్రయత్నం ఉంటుంది, షేర్ చేస్తూనే ఉంటారు. జస్ట్ మీరు హోటల్ ఏదైతే ఈ 2 డేస్ ఆఫ్‌లైన్ హోటల్ ఉంటుందో ఆల్రెడీ మీకు అందరూ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ఉండుంటారు. ఈ 2 డేస్ ఈ 30 డేస్ జర్నీ తర్వాత 2 డేస్ ఆఫ్‌లైన్‌లో కూడా మనం వేరే స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతకు మించి ఇప్పుడు నేర్చుకున్న దానికి అంతకు మించి స్కిల్స్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆ హోటల్ చార్జెస్ వాళ్ళు ఏదైతే హోటల్ చార్జెస్ అడుగుతున్నారో అవి మాత్రమే మీరు పే చేస్తారు. ₹5,500 ఈ నంబర్ మీరు ఫిక్స్ చేసుకొని ఈ నంబర్‌కి ₹5,500 మీరు ఫాస్ట్‌గా ట్రాన్స్‌ఫర్ చేసి ఆ స్క్రీన్ షాట్‌ని మీరు ఎవరి ద్వారా అయితే వచ్చారో వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయడం ద్వారా లేకపోతే వాళ్ళకి మీ గ్రూప్‌లో షేర్ చేసి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా మీరు కన్ఫర్మ్ చేస్తే మిమ్మల్ని పెయిడ్ గ్రూప్‌లో యాడ్ చేసే ప్రయత్నం చేస్తారు. సో అందరూ కూడా ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇన్ కేస్ కొంతమంది ఇప్పుడు చేయొచ్చు, చేయకపోవచ్చు. ఫస్ట్ అయితే ఈ నంబర్‌ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఉంచండి. శ్రీనివాస్ పెరుమాళ్ల గారు ₹5,500 ఫర్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ హోటల్ చార్జెస్ మాత్రమే. సెషన్స్ కంప్లీట్‌గా ఫ్రీ అండి. 2 డేస్ ఆఫ్‌లైన్‌కి అటెండ్ అవ్వాలి. 2 డేస్ ఆఫ్‌లైన్‌కి అటెండ్ అవ్వడం కోసం హోటల్ వాళ్ళకి మనం పే చేస్తుంది మాత్రమే. అంటే మనం నేర్చుకోవడం కోసం, మనం అక్కడ 2 రోజులు వసతి కోసం, 2 రోజుల పాటు మనకి కంప్లీట్‌గా అక్కడ ఫుడ్‌తో కూడినటువంటి అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి దాంట్లో. మొత్తం అంతా ఏసీ ఉంటుంది. ఏసీ రూమ్ ఉంటుంది. చాలా అద్భుతంగా మనం మార్నింగ్ 7:00 ఎళ్ళామంటే నెక్స్ట్ డే ఈవినింగ్ 7:00 వరకు కూడా అక్కడ అంతా దాంట్లోనే కవర్ అయిపోతాయి. దీని ద్వారా మీ ఈ నంబర్‌కి ఫాస్ట్‌గా పేమెంట్ చేసి ట్రాన్స్‌ఫర్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సార్ చెప్పండి. ఎవరు ఐడెంటిఫై చేశారు? ఎవరు రమేష్ గారు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు. రమేష్ గారు చెప్పండి. మీరు ఏం ఐడెంటిఫై చేశారు? ఏం మర్చిపోయారు? హలో సార్, నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మోర్ ఆప్షన్స్ లో మొబైల్ వాళ్ళకి వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా క్రియేట్ చేయాలో చెప్తానన్నారు. నాకు లేదు, దాని గురించి చెప్తాన్నారు సార్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఇంకా నరేష్ గారు మీరేం ఐడెంటిఫై చేశారు? అన్మ్యూట్ చేసుకోవాలి సార్. చెప్పండి. మీరేం ఐడెంటిఫై చేశారు? డెస్క్టాప్ వాళ్ళకి చెప్తాన్నారు సార్. వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అది దాని గురించి చెప్పాను సార్. డెస్క్టాప్ వాళ్ళు కూడా చెప్పాను. మీరు మిస్ అయిపోయినట్టున్నారు అయితే. డెస్క్టాప్ వాళ్ళకి ఏం లేదు సార్. మీ ఫోటో ఏదైతే కనిపిస్తుంది మీరు ఆల్రెడీ పెట్టారు కదా. మీరు ఫోటో ఏదైతే కనిపిస్తుందో ఫోటో మీద రైట్ క్లిక్ చేసి దాంట్లో వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ని యాడ్ చేసుకోవాలి. అది డెస్క్టాప్ వాళ్ళకి చాలా సింపుల్. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏవైతే మోర్ ఆప్షన్స్ ఏం లేని వారికి అంతకు మించి ఆప్షన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పాము. దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఫాస్ట్‌గా ఈ నెంబర్‌కి మీరు ట్రాన్స్‌ఫర్ చేసి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. సీట్లు చాలా లిమిటెడ్ సీట్లు ఉన్నాయని ముందుగానే మనకి రామ్‌లోక గారు స్టార్ట్ అయినప్పుడు చెప్పారు. సో మీరు ఫాస్ట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ గ్రూప్‌తో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ గ్రూప్ చాలా అద్భుతంగా చాలా క్యూరియాసిటీతో క్రియేట్ చేస్తున్నారు. సెషన్స్ అన్నీ కూడా రోజు డిస్కస్ చేసుకొని ఏమేమి సెషన్స్ ఇవ్వాలి, ఇప్పుడు దాకా ఉన్న ట్రైనర్స్ కన్నా కూడా ఇప్పుడు దాకా ఉన్న TWSల కన్నా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్ ఇవ్వాలి అని మంత్రాలు చేసుకుంటున్నారు. చాలా అద్భుతంగా ఈ ట్రైనర్ వర్క్షాప్ బ్యాచ్ ని కొనసాగించే ప్రయత్నంలో ఉన్నారు. సార్ ఈలోపు మనం ఏం చేద్దామంటే ఎవరైతే మిస్ అయిపోయారో, ఎవరైతే వాళ్ళకి మోర్ ఆప్షన్స్ లో లేవు అనుకున్నారో వాళ్ళకి మనం అంతకు మించి ఆప్షన్ తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఆర్ యు రెడీ విత్ మీ? అందరూ తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? సార్ మాకు లేదు సార్ అని అనకండి ఇక్కడి నుంచి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఎవరు ఆల్రెడీ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా అబ్బా ఈ ఆప్షన్ భలే ఉంది, దీన్ని యూటిలైజ్ చేసుకుందామే అనే విధంగా ఇప్పుడు మనకు ఆప్షన్ ఉండబోతుంది. అందరూ ఇక్కడే ఉండండి. అందరూ వేరే ఎక్కడ మీ మైండ్ వెళ్ళిపోయి ఉంటుంది. భోంచేద్దాం లేదంటే పడుకుందాం, అది ఇది టైం ఫస్ట్ డే కదా. ఫస్ట్ డే కాబట్టి కొంచెం అలాంటి డైవర్షన్ ఉండే అవకాశం ఉంది. బట్ రేపటి నుంచి అలాంటివి ఏమి ఉండవు. ఒక 4 డేస్ మనం మినిమం ఒక 4 డేస్ కనుక ట్రాన్స్ఫర్ దీంట్లో మనం వింటూ ఉంటే మనకి ఇది ఒక అలవాటు కింద అయిపోతుంది, ఒక హ్యాబిట్ కింద అయిపోతుంది. 4 డేస్ తర్వాత అలా మీ మైండ్ డైవర్షన్స్ అయ్యే అవకాశం ఏమి ఉండదు. బట్ ఈ 4 డేస్ మటుకు మీరు జాగ్రత్తగా సెషన్ అయిపోయేంత వరకు ఇక్కడ ఉండండి. రెడీనా? నేర్చుకోవడానికి రెడీనా? రాసుకోవడానికి సిద్ధంగా ఉండిపోయారు చాలా మంది. అసలు ఏం చెప్తారు రాసేద్దాం, అనే విధంగా ఉన్నారు. చాలా చక్కగా ఉందండి మీ క్యూరియాసిటీ. సో దానికి ఏం చేయాలంటే ఏం చెప్తారు వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. సో దానికి ఏం చేయాలంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఎవరికైతే ఉన్నారో కూర్చున్నారో కిటికీలు కనిపిస్తున్నాయి, లేకపోతే వెనకాల అరమానాలు కనిపిస్తున్నాయి, వేరే థింగ్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కనిపించకూడదు. మనం ఒక ప్రొఫెషనల్ వేలో నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మనం మాత్రమే కనిపించాలి. అంటే ఫోకస్ అన్వాంటెడ్ గా వేరే వారికి అయ్యే అవకాశం ఉంది. వేరేది దానికి ఎదుటి వాళ్ళు చూసేటప్పుడు వేరే యాంగిల్లో అంటే వాళ్ళ వెనకాల ఏముంది, వెనకాల కిటికీ ఉందా,
వెనకాల డోర్ ఉందా, ఆ డోర్ నుంచి బయటికి వెళ్తారా, ఆ డోర్ నుంచి లోపలికి వస్తారా, వెనకాల ఏదో బీరువా ఉంది దాంట్లో బట్టలు పెడతారా, డబ్బులు ఏమైనా పెడతారా, అది కిటికీనా లేకపోతే అది గదా, ఇలా అన్వాంటెడ్ థింగ్ వెళ్లకుండా ఉండే విధంగా మనం అసలు ఏం కనిపించలేదు అనుకోండి. ఇలా వర్చువల్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తే ఏం కనిపించవు. ఆ ఉండే నేను ఏదైతే వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నానో దాంట్లో ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఏమైనా ఫోకస్ ఉంటుంది. దాని తర్వాత ఫోకస్ ఎగిరిపోతుంది. నా మీద ఫోకస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైతే వర్చువల్ బ్యాక్గ్రౌండ్ లేదో ఉన్న వాళ్ళు ఎలాగో పెట్టుకుంటారు, లేని వాళ్ళ గురించే. కరెక్ట్. అంతకు మించి ఆప్షన్ తెలుసుకోబోతున్నాం. సార్ మీ సోదంతా ఆపి ఆ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ లేని వాళ్ళకి ఏదో అంతకు మించి చెప్తా, దయచేసి చెప్పు స్వామి నువ్వు టైం వేస్ట్ చేయకు అని కొంతమంది అనుకుంటున్నారు కదా, లేదా అనుకోవట్లేదా? ఎస్ అండి, రైట్. సో దానికి ఏం చేయాలంటే చాలా చాలా సింపుల్ అండి. అనుకుంటున్నారండి ఇలా పెట్టారు కొంతమంది. చాలా చాలా సింపుల్. ఏం చేయాలంటే సో చూడండి, మీ రూమ్ మొత్తం చూడండి, అన్ని రూములు చూడండి. చూసి మీరు ఎక్కడైతే ప్లెయిన్ గా ఏమి ఇబ్బంది లేకుండా, ఏం డోర్లు గీర్లు కనబడకుండా ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఐడెంటిఫై చేసి మీ ల్యాప్టాప్ తో పాటు, మీ డెస్క్టాప్ తో పాటు, లేకపోతే మీ మొబైల్ ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఆ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మీద కూర్చోవడం, అంతేనండి. చాలా సింపుల్. ఏదో అనుకున్నారు కదా మీరు, ఏదో ఉంటదేమో అంతకు మించి అంటున్నాడు, అయ్యి బాబు ఇది మామూలు ఆప్షన్ కాదు, నేర్చుకోవాలనుకుంటున్నారు. రైట్. దీన్ని ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టం. మనం ప్రొఫెషనల్ గా ఉన్నామో లేదో మనకు తెలియదు. ఎందుకంటే మన వెనకాల అవన్నీ కనిపిస్తాయి. మనకు అవన్నీ కనిపించవు. మనం ఒక ప్లేస్ లో కూర్చున్నాం అనేది మనకు అర్థం అవుతుంది. బట్ ఒక ప్రొఫెషనల్ వేలో మనం నేర్చుకునేటప్పుడు, ప్రొఫెషనల్ వేలో మీరు కూడా ఒక స్పీచెస్ ఇచ్చే రేంజ్ లోకి మీరు ఎదుగుతున్నారు కాబట్టి, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మనం ఆ ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేర్చుకుని, వాటన్నిటిని అడాప్ట్ చేసుకుని, వాటితో పాటు మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. మీరు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. సార్ మాకు ఉన్నాయి రెండే రూమ్లు అండి, దాంట్లో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ మాకు దగ్గర లేవు, మా వల్ల కాదు, మరి ఏం చేయమంటారు? మాకు దానికి కూడా ప్రొఫెషనల్ గా, నేను కూడా ప్రొఫెషనల్ గా కనిపించాలంటే ఏంటి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే, బ్యాక్గ్రౌండ్ ఒక ప్లెయిన్ క్లాత్ కట్టేయండి. మీరు కూర్చునేటప్పుడు మీ కెమెరా, మీ ప్రొఫైల్ ఎంతవరకు అయితే కనిపిస్తుందో, ఒకసారి మీ ఇమేజ్ ని చెక్ చేసుకోండి. మీ ఇమేజ్ ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు ఒకసారి కనిపించకుండా ఒక క్లాత్ ని కట్టేసి, ప్లెయిన్ క్లాత్ ని కట్టేసి ఉంచి దాని ముందు కూర్చొని మీ కెమెరాని అలా పెట్టుకోండి. అప్పుడైనా సరే ప్రొఫెషనల్ కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం ప్లెయిన్ గా ఉంటుంది కదా. ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ గా ఉంటే మనం ప్రొఫెషనల్ గానే ఉంటామండి. ఇదేనండి ఆప్షన్. ఈ ఆప్షనే చాలా చాలా అద్భుతమైన ఆప్షన్. దీన్ని యుటిలైజ్ చేసుకుని మీ బీరువాలు, మీ డోర్లు అవన్నీ కనిపించకుండా ఉండే విధంగా ప్రయత్నించండి. మనం ఒక అద్భుతమైనటువంటి ట్రాన్స్ఫర్ లోకి వెళ్ళడానికి ఇది మనకి చాలా చాలా చక్కగా అర్థమవుతుంది. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఒకసారి వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసి మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంచడానికి ఏమైనా ఆపుతుందా? లేదు సార్ నాకు ఇది తెలియలేదు, నేను దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇంకా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, దానికోసం నేను ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మీ డౌట్స్ ఏదన్నా పర్వాలేదు, అది చాలా సింపుల్ డౌట్స్ సార్, చాలా సిల్లీ డౌట్స్ సార్ అని మీరు కొంతమంది అనుకుని పెట్టేసుకుంటారు. ఎందుకంటే ఇది నేను అడగచ్చా, అడగకూడదు, ఏం ఇబ్బంది పడకండి. మనం ఇక్కడ అందరం కూడా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా, సో మనం కలిసి మెలిసి నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. సో నా టైం కుదరదు, నాకు అది కుదరదు, ఏవో ఉంటాయి. వాటన్నిటిని కూడా మీరు ఇబ్బంది లేకుండా మాట్లాడండి. మనందరం కలిసి కట్టి కూడా ఇక్కడ నేర్చుకోవడానికి ఉన్నాం మనం. సో ఇంపాక్ట్ అనేది ఒక డిఫరెంట్ సంస్థ. దీంట్లో ఉచితంగా ఎందుకు నేర్పిస్తున్నారు అని కూడా కొంతమంది డౌట్ ఉంటుంది. ఆ డౌట్ తో కూడా కొంతమంది ఏదో నేర్పిస్తున్నారు, వీళ్ళు మళ్ళీ ఏదో చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఆ డౌట్ తో కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోకపోవచ్చు. బట్ వన్స్ ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఇంపాక్ట్ తో ట్రావెల్ అయితే కానీ తెలియదు ఇంపాక్ట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది. ఎస్ సురేష్ కుమార్ గారు చెప్పండి సార్, మీ డౌట్ ఏంటో. సురేష్ కుమార్ గారు, సురేష్ కుమార్ గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి. కృష్ణ గారు, సార్ సురేష్ కుమార్ గారు, కృష్ణ గారు మాట్లాడొచ్చు. సార్ నేను కృష్ణయ్య సార్. యా కృష్ణ గారు, సారీ. సార్ అయితే నా యొక్క డౌట్ ఏంటంటే సార్, నేను కొంచెం విజన్ పర్సన్ సార్. ఓకే చెప్పండి సార్. అయితే విజన్ పర్సన్ కదా, అయితే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అంటే మామూలుగా కొంత నోట్ చేసుకోవడం కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అదే మళ్ళీ 2 days అక్కడ అంటున్నారు కదా, మరి ఆ 2 days మళ్ళీ మనకు ఎస్కార్డ్ ఇట్లా కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా అనే ఉద్దేశంతో మనం కొంచెం వెనక ముందు అనేది చేయడం అనేది జరుగుతుంది సార్. యా మీ నెంబర్ చెప్పండి సార్, మీకు పర్సనల్ గా కాల్ చేస్తారు, కాల్ చేసి మీతో మాట్లాడతారు, మీ డీటెయిల్ గా మీ డిస్కషన్స్ మొత్తం చెప్తారు. కృష్ణయ్య గారు సార్ 99 సార్ 9949 438
438 004 9949 438 004 సార్. ఓకే. ఓకే. మీకైతే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఎట్లా ఎస్కార్ట్ ఎట్లా ఉంటుంది? ఏంటి? మాకు ఎలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనేది. ఆల్రెడీ మీలాంటి వాళ్ళు చాలా మంది నేర్చుకున్నారు సార్. వాళ్ళకి ఏమైతే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేసాము. బట్ స్టిల్ మీకు ఇంకా 1 to 1 మాట్లాడితేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడినా కూడా కొన్ని విషయాలు మీరు ఓపెన్‌గా చెప్పలేరు. కొన్ని విషయాలు నేను కూడా మీకు తెలియజేయడం మిస్ అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో నేను మీ నంబర్ తీసుకున్నాను. మిమ్మల్ని మా టీమ్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. మీ నంబరు 994943438004. ఓకే సార్. మా వాళ్ళు కాల్ చేస్తారు సార్. మీరు మాట్లాడండి. ఓకే. ఓకే సార్. యాహ్! థాంక్ యూ వెరీ మచ్ సార్. యెస్ సురేష్ కుమార్ గారు. సార్ చెప్పండి సార్ సురేష్ కుమార్ గారు. సార్ దీని గురించి ఏం తెలియదు సార్. అనుకోకుండా మేము ఆడాను, తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. యాహ్! రైట్. సో మీరు ఇక్కడ నేర్చుకోవాలి అనుకుంటే మీకు నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. మీకు తెలుసా ఇంపాక్ట్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉందా అంతకుముందు? తెలుసు సార్. తెలుసు. మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? లేకపోతే నార్మల్‌గా ఇదేదో లింక్ వచ్చింది కదా చూద్దాం నేను జాయిన్ అయ్యారా? నేర్చుకోవాలనుకున్నా సార్. రైట్. మీ మీ నంబర్ చెప్పండి సార్. ఇక్కడ ఏమైనా చాట్ బాక్స్‌లో పెట్టారా మీ నంబరు? పెట్టలేదా? పెట్టలేదు సార్. సరే మీ నంబర్ చెప్పండి ఒకసారి. 9493 9493 262 262 484. 484. ఓకే. సో మీకు ఇక్కడ నేర్చుకోవాలి అనుకుంటే మీకు 30 డేస్ ఇది కంప్లీట్‌గా ఇంపాక్ట్‌లో కంప్లీట్‌గా ఫ్రీ ఆఫ్ కోర్సెస్ నేర్పిస్తారు సార్. రోజుకి ఒక సెషన్ ఉంటుంది. రోజుకి ఒక సెషన్ మనకు వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతుల మీద కంప్లీట్ అవగాహన ఉంటుంది. అసలు ఒక మంచి స్పీకర్‌గా, వక్తగా మారడానికి వేటిని నేర్చుకోవడం ద్వారా, వేటిని నేర్పించడం ద్వారా మీరు ఒక అద్భుతమైన స్పీకర్‌ని అవుతారనే కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ఈ 30 డేస్ తర్వాత మీకు 2 డేస్ ఆఫ్‌లైన్ ఉంటుంది. హైదరాబాద్‌లో మినర్వా గ్రాండ్ హోటల్ ఒక 3 స్టార్ హోటల్‌లో మీకు 2 డేస్ అక్కడ కూడా క్లాసెస్ చెప్తారు. ఈ 30 డేస్‌లో నేర్చుకున్న దానికన్నా అక్కడ నేర్చుకునేది చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఆఫ్‌లైన్‌లో మనం నేర్చుకోవడానికి హోటల్ వాళ్ళు ఏమైతే చార్జెస్ చేస్తున్నారో 2 డేస్ అక్కడ స్టే చేయడానికి కానీ, లేకపోతే ఫుడ్ వసతులు కానీ, అక్కడ మనకు కావాల్సినటువంటి ఆ సిట్టింగ్ గురించి కానీ, హాల్ గురించి కానీ మొత్తం మీద వాళ్ళు ఒక పర్సన్‌కి ₹5500 చార్జ్ చేస్తున్నారు. అది మీరు పే చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు నంబర్ తెలుసా? మీకు ఎవరికి చేయాలో ఏంటో? చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చేసుకున్నారా మీరు రిజిస్ట్రేషన్? అవును సార్. చేసేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మీరు? చేసుకోండి సార్ ఇంకా. అదే మీరు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు చేసుకోవడానికి రెడీయేనా మీరు? అవును సార్. నంబర్ తీసుకోండి. అయితే మీ మొబైల్ తీసుకొని మీకు నంబర్ ఇక్కడ నేను స్క్రీన్ షాట్‌లో షేర్ చేస్తున్నాను. స్క్రీన్ షాట్ తీసుకున్నాను సార్. తీస్తున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంకేమైనా డౌట్ ఉందా? ఏం లేదు సార్. తెలుసుకున్నాను. ఓకే. చేసేయండి మరి. ఇప్పుడు చేసేస్తారా? టైం పడుతుందా? చేస్తాను సార్. ఓకే. ఓకే. సరే అండి. చేసేయండి. ఫాస్ట్‌గా చేసేయండి. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. లిమిటెడ్ సీట్స్‌లో మీరు యుటిలైజ్ చేసుకొని మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. యాహ్! ఫ్రెండ్స్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో చూసారా సార్ ఎలాంటి డౌట్స్ అడిగారో? సో ఇలాంటి డౌట్స్ మీకు డిఫరెంట్ డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా అడగొచ్చు. అడిగి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. యాహ్! చెప్పండి సార్. కోనార్కా? సార్ ఏం లేదు. దీంట్లో ఈ వైట్ బోర్డ్ అనేది కూడా ఉంది కదా. అవును. క్యాప్షన్స్ షేర్ వచ్చింది. కరెక్ట్. షేర్ అంటే హోస్ట్ మీరు చేస్తారు. అవును. సిటీ వైట్ బోర్డ్ యాప్స్ ఈ 3 ఒకసారి ఈ నోట్స్ అనేది కొంచెం ఏదైనా అప్డేట్ చేయగలరా? యాహ్! వైట్ బోర్డ్ అంటే జస్ట్ తర్వాత మనం ప్రాక్టీస్ చేస్తారు. యాహ్! రైట్. థాంక్ యూ వెరీ మచ్. సో ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి సార్. నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది మీకు చెప్పింది కేవలం 1% మాత్రమే. వైట్ బోర్డ్ అనగానే శ్రీను గారు వైట్ బోర్డ్ ఓపెన్ చేసేసారు. సో ఇలాంటి ఆప్షన్స్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. యెస్. ఇలాంటి ఆప్షన్స్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం కేవలం 1% మాత్రమే సో 1% మాత్రమే మనం ఆప్షన్స్ నేర్చుకున్నాం. ఈ వైట్ బోర్డ్ ఎందుకంటే మనం ఏదైనా సరే ఒకటి ఆన్ ది స్పాట్ ఇప్పుడు మనం బోర్డ్ మీద రాస్తుంటాం. స్కూల్లోకెళ్తే బోర్డ్ మీద రాస్తుంటాం. ఆన్ ది స్పాట్ మనం ఏదైనా రాయడం కోసం వైట్ బోర్డ్ అనేది పనికొస్తుంది. ఈ పీపీటీ అనుకోండి మనం ఆల్రెడీ ఏదైనా ఒకటి డిజైన్ చేసుకొని పెట్టుకొని దాన్ని ప్రెజెంట్ చేయడం కోసం పీపీటీ కనిపిస్తుంది. వైట్ బోర్డ్‌లో మీరు ఏదైనా ఒకటి చెప్పారు 3+4 ఎంత లాంటి మీరు ఏదైనా క్వెషన్ చేశారనుకోండి అది అక్కడ నోట్ చేసి అందరికీ కనిపించే విధంగా చేసుకోవడం కోసం వైట్ బోర్డ్ అండి. సో ఇలాంటి ఆప్షన్స్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ మన సబ్జెక్టు అక్కడ మనకు ఉపయోగపడే విధంగా ఏమైతే ఆప్షన్స్ అవసరం ఉంటుందో వాటిల్ని నేర్చుకుంటూ వాటిల్ని యుటిలైజ్ చేసుకుంటూ చెప్పడమే. ఇలాంటి ఆప్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఆప్షన్స్. ఆ ఆప్షన్స్ అన్నీ కూడా మనం యుటిలైజ్ చేసుకొని వాటిల్ని అవసరం వచ్చినప్పుడల్లా దాన్ని యూజ్ చేసుకోవడానికి
మనం ఓన్ గా ఇంకా డిక్ చేయాలి. కొంతమందికి వర్చువల్ బ్యాక్గ్రౌండ్ కనిపించలేదు. వర్చువల్ బ్యాక్గ్రౌండ్ యాప్ ఉంది ఇంకా కింద వర్చువల్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ లోకి వెళ్తే వర్చువల్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా కూడా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ వస్తాయి. బట్ అది కొంచెం చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది మొబైల్ ద్వారా. సో ఇలాంటి ఆప్షన్స్ చాలా ఆప్షన్స్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంకా మన ఎమోజీస్ ఉన్నాయి దీంట్లో. అండ్ బేసిక్ గా మెయిన్ మ్యాండేటరీగా కావాల్సిన ఆప్షన్స్ ఏమున్నాయో ఈ తక్కువ సమయం ఉంది కదా మనకి, ఈ తక్కువ సమయంలో మ్యాండేటరీగా మనం యూటిలైజ్ చేసుకునే ఆప్షన్స్ మాత్రమే మనం చేసుకునే ప్రయత్నం చేసాం. ఇంకా మీరు చాలా ఆప్షన్స్ డైలీ చూసుకుని చేసుకోవచ్చు. యా గిరిజా గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. యా మేడం, హ్యాపీ ఈవినింగ్. సార్ యాక్చువల్లీ మీరు ఆ కెమెరా రొటేషన్స్ చెప్పినప్పుడు నా వీడియో ఆఫ్ అయింది సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? కెమెరా రొటేషన్, ఎస్. కెమెరా మీరు మొబైల్ ని ఇలా వర్టికల్ గా పెట్టారు కొంతమంది, మీరు అయితే హార్జెంటల్ గానే పెట్టారు. దిస్ ఇస్ వర్టికల్ అండి, ఇది హార్జెంటల్. సో మీరు హార్జెంటల్ గానే పెట్టారు. మీరు మొబైల్ నుంచి కనెక్ట్ అయ్యారు కదా? అవును సార్. మీరు హార్జెంటల్ గా ఇలాగే పెట్టారు కదా? అవును సార్. రైట్. అంటే మీరు చెప్పే వాయిస్ ని బేస్ చేసుకుని నేను చేశాను సార్. మధ్యలో రొటేషన్ సంబంధించి ఎస్, అంటే కొంతమందికి ఏంటంటే రొటేషన్ రివర్స్ లో ఉంటుంది. ప్రొఫెషనల్ యాంగిల్ అండి. ఎస్, కొంతమందికి రొటేషన్ అనేది రివర్స్ లో ఉంటుంది. రివర్స్ లో ఉన్నప్పుడు అక్కడ పైన రొటేషన్ ఆఫ్ లో కానీ రొటేషన్ ఆన్ లో కానీ ఉంటుంది. రొటేషన్ ఆన్ లో ఉన్న వాళ్ళు ఆఫ్ చేయాలి, ఆఫ్ లో ఉన్న వాళ్ళు ఆన్ చేయాలి. అంటే మీ పిక్చర్ కానీ తలకిందులుగా ఉంది అని అనిపించినప్పుడు మాత్రమే చేయాలి. ప్రజెంట్ అయితే ఏం లేదు, అలాగా మీరు కరెక్ట్ గానే ఉంది. అలా ఉన్న వాళ్ళు మాత్రమే అలా చేసుకోవాలి. యా ఫ్రెండ్స్, వెంకటరెడ్డి గారు, ఎన్ వెంకటరెడ్డి గారు సార్, ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేస్తారా? కనబడట్లేదు నాకు. ఎన్ వెంకటరెడ్డి గారు, ఎన్ వెంకటరెడ్డి గారు సార్, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడరా? యా, మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారా సార్ వెంకటరెడ్డి గారు? చేసుకున్నాను సార్. చేస్తున్నారా? మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. యా, సో మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నారో ఫాస్ట్ గా వాళ్ళ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. నేమ్ ఎంటర్ చేసేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే అట్లీస్ట్ ఇన్ కేస్ మీకు ఏదైనా పర్సనల్ డౌట్స్ ఉంటే 1-to-1 మనం మాట్లాడి మీరందరూ నేర్చుకుని, సో మనందరం కలిసి నేర్చుకోవాలనేది ఇంటెన్షన్ ఇక్కడ. సో మీరు కూడా ఇలాగే మెంటర్ గానో, కోమెంటర్ గానో, స్పీకర్ గానో వచ్చి ఎంతో మంది కొత్త వ్యక్తులకు నేర్పించాలి. సో ఒకరి ద్వారా ఒకరికి నేర్చుకుంటూ ఒకరి ద్వారా నేర్పించుకోవడం ద్వారా ఏమవుతుందంటే సమాజంలో మనం అందరం కూడా కొన్ని స్కిల్స్, ఇలాంటి స్కిల్స్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. మనం స్పీకర్ అవుతామా, స్పీకర్ అవ్వ అనేది పక్కన పెడితే మాట్లాడవలసిన అవసరం చాలా ఉంది. మన ఎదుటి వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం చాలా ఉంది. అంతకు మించి ప్రతి ఒక్కరు మనం ఎక్కడికైనా వెళ్ళామంటే ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు వారి అభిప్రాయాలను మన మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మనకి తెలియజేసే ప్రయత్నం చేస్తారు. వాటిల్లోంచి మనం ఫిల్టర్ చేసుకోవాలి. కొంతమంది మనకి చెప్తుంటారు, వాళ్ళు మనకి నచ్చని పని చెప్తుంటారు, లేకపోతే ఇది అని చెప్తుంటారు. వాటిని మనం ఫిల్టర్ చేసుకుని మనకి అనుగుణంగా, అంటే మనం ఏదైతే వర్క్ చేయాలనుకున్నా వర్క్ చేయడానికి అనుగుణంగా ఉండే విధంగా మన మైండ్ ని పీస్ఫుల్ చేసుకోవాలన్నా సరే ఇలాంటి కోర్సెస్ తప్పనిసరిగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనకి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి కోర్సెస్ తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ప్రతి పార్టిసిపేట్ కూడా చాలా చక్కగా, చాలా చురుగ్గా రెస్పాండ్ అవుతూ, చాలా ఇంట్రెస్ట్ గా 1-to-1 కమ్యూనికేట్ చేసుకుంటూ మనం నేర్చుకునే ప్రయత్నం చేశాము. ఇలాంటి అద్భుతమైన సెషన్ ని ఇచ్చినందుకు, నాకు సమయం ఇచ్చినందుకు ఈ ఇన్ఛార్జ్ గారికి, ఈ మొత్తం మెంటర్స్, ఈ కోమెంటర్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, అండ్ ఇలాంటి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ని క్రియేట్ చేసిన గంపా నాగేశ్వరరావు గారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటానండి. అతి ముఖ్యంగా నేను ఎప్పుడో ఒకరికైతే నేను ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలుపుతాను. కొంతమంది వద్దంటారు, కొంతమంది చెప్పమంటారు, కొంతమంది ఓకే అంటారు. కానీ బట్ నా బాధ్యత, నేను ప్రతిసారి కూడా వాళ్ళని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ సెషన్ లో కూడా నేను చేసుకునే ప్రయత్నం చేస్తాను. వాళ్ళకి నేను ఏ సెషన్ లో కూడా కృతజ్ఞత తెలుపుకోవడం ఎప్పుడు ఈ సెషన్ లో లేరు, ఈ సెషన్ లో ఉండకూడదు అనేది అనుకుంటున్నాను. వారెవరంటే సో మీరేనండి, మీరే. సో మీరు కనుక ఈ రోజు ఈ సెషన్ లోకి రాకపోతే, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే, మీరు ఈ రోజు సెషన్ అటెండ్ కాకపోతే, మీరు లింక్ వచ్చింది జాయిన్ కాకపోతే మాకేముంది, మేము చెప్పడానికి మాకు సమయం ఉండదు. కాబట్టి మేము ఇంత చక్కగా మీ అందరూ అట్రాక్టివ్ గా ఉన్నారు కాబట్టి ఈ సెషన్ ఇంత అద్భుతంగా జరిగింది. మీకు ప్రత్యేక కృతజ్ఞతలండి. ఇంత చక్కగా చురుగ్గా వచ్చి విన్నందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. క్లాస్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు కూడా ప్రతి ఒక్కరిని పేరున ఫస్ట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్ దాకా కూడా ఎవరిని విడిచిపెట్టకుండా
ఎవరికి డౌట్స్ ఉన్నా ఏమున్నా అన్ని క్లియర్ చేశారు సార్. అండ్ క్లాస్ మొత్తంలో ఒక క్యూరియాసిటీ అనేది చాలా క్రియేట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారు కానీ చాలా ఇంట్రెస్ట్ గా విన్నారు సార్. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే పాయింట్స్ కూడా చాలా పాయింట్స్ అన్ని చాలా ముఖ్యమైనవి సార్. ప్రతి ఒక్క పాయింట్ చాలా విలువైన పాయింట్. జూమ్ లో మనం ఉండాలంటే అన్ని గుర్తు పెట్టుకోవాలి. రిజిస్ట్రేషన్ కావచ్చు, రీనేమ్ చేసుకోవడం కావచ్చు, లింక్ ఇవ్వడం కావచ్చు, ప్రతి ఒక్కటి సార్. చాలా చాలా బాగా చెప్పారు సార్ క్లాస్. అండ్ అట్టికొండ ఒలిచి అంటారు కదా సార్, అదే కాదు సార్, అంతకు మించి ఒక దానిమ్మకాయని ఒలిచి ప్రతి ఒక్క గింజని అందరికి పంచిపెట్టినట్టుగా చెప్పారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ నైస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్.